ఈరోజు చాలా సంతోషించవలసిన విషయం ఏంటంటే మాస్టర్ గారు రచించినటువంటి హోమియో ఔషధ శరీర గుణదీపిక మళ్ళీ రీప్రింట్ అయ్యి అందులో ముఖ్యంగా సెకండ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, సిక్స్త్ పార్ట్ ఈ మూడు కూడా రీప్రింట్ అయ్యి మనకి అందుబాటులోకి వచ్చాయి. ఇందులో సెకండ్ పార్ట్లో మాస్టర్ గారు ఇచ్చిన రెమెడీస్ ఇగ్నీషియా, క్యామమిల్లా, లెకసిస్, అలానే ఏకోనైట్, బెల్డోనా, యాంటిమ్క్రోడ్ ఇవి ఇచ్చారు. పార్ట్ 4లో ఫాస్ఫరస్, కార్బోవేస్, ఆర్నికా, బాప్టీషియా ఇవ్వడం జరిగింది. పార్ట్ 6లో ఆర్సిగాల్వం, నాట్రమోర్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మాస్టర్ గారి యొక్క హోమియో లెక్చర్స్. అప్పట్లో మాస్టర్ గారు ఇచ్చిన హోమియో లెక్చర్స్ అన్నీ కూడా మన సోదర బృందం రికార్డ్ చేయడం వల్ల మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని మళ్ళీ అంటే గ్రంథ రూపంలోకి తీసుకొచ్చినటువంటి మన సోదర బృందం కూడా చాలామంది కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా మనం పేరు పేరున ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుందాం. వాసుదేవ. అలానే మాస్టర్ గారు ఈ గ్రంథానికి టైటిల్ హోమియో ఔషధ శరీర గుణదీపిక అని పేరు పెట్టారు. సాధారణంగా మనం బయట చూస్తే మెటీరియల్ మెడికా అనగానే వస్తు గుణదీపిక అని ఉంటుంది. అది మాస్టర్ గారు దాన్ని కరెక్ట్ చేశారు. ఇది వస్తు గుణదీపిక కాదు, ఈ వస్తు గుణాలు కాదు, శరీరానికి సంబంధించినటువంటి గుణాలు. కాబట్టి అంటే మనం ఒక ఔషధానికి సంబంధించినవి మనం ఏదైనా మనం తీసుకున్నప్పుడు శరీరంలోకి అంటే ఈ ఔషధ గుణాలు ఇవి మనం ఎప్పుడు వస్తాయంటే మన శరీరంలోకి అంటే జీవ శరీరం పైకి మనం తీసుకున్నప్పుడు మన బాడీలోకి ఆ జీవ శరీరం మీద అనేకమైనటువంటి రియాక్షన్స్ వస్తాయి అని చెప్పారు. అంటే మన ప్రాణమయ కక్షలో కానీ, మనోమయ కక్షలో కానీ, లేకపోతే భౌతికమైనటువంటి కక్షలో కానీ అనేక మార్పులు వస్తాయి. మరి వాటిని ఔషధ గుణాలు అంటే శరీరం పైన వచ్చేటువంటి గుణాలే కాబట్టి మాస్టర్ గారు ఔషధ శరీర గుణదీపిక అని పేరు పెడుతున్నాను అని చెప్పారు. అలానే మాస్టర్ గారు ఈ మెటీరియల్ మెడికాలో చాలా అంటే ప్రతి రెమెడీని కూడా మనకి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఆ టైటిల్స్ ఇచ్చారు, సబ్ టైటిల్స్ ప్రతి రెమెడీకి ఇచ్చారు. అంటే మనం వేరే మెటీరియల్ మెడికాలో చూసాం అనుకోండి, అది ఎలా ఉంటుందంటే మౌత్, టంగ్ ఇలా ఉంటుందన్నమాట. అంటే పార్ట్స్ డివైడ్ చేసి ఉంటాయి. మాస్టర్ గారు అలా ఇవ్వలేదు, యాజ్ ఏ హోల్ మొత్తం ఆ స్ట్రక్చర్ని కొన్ని సబ్ హెడింగ్స్ పెట్టి ఆ రెమెడీని ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఇచ్చారు. అంటే నేను కొన్ని చెప్తాను. మాస్టర్ గారు ఇచ్చిన టైటిల్స్ ప్రతి రెమెడీకి ఉన్నాయి. మొట్టమొదటిగా మాస్టర్ గారు ప్రతి రెమెడీ గురించి చెప్తే ఇంట్రొడక్షన్ ఇచ్చేవారు. చాలా అద్భుతంగా ఉండేది ఇంట్రొడక్షన్ కూడా. అంటే దాని సోర్స్ ఏంటి ఆ రెమెడీది అనే దాని గురించి చెప్తూ మొత్తం దాని హిస్టరీ ఎక్కడా దొరకని హిస్టరీని మాస్టర్ గారు తీసుకొచ్చి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మాస్టర్ గారు మనం కాన్స్టిట్యూషన్ అంటాం ప్రతి రెమెడీది కూడా, అది చాలా హోమియోపతిలో మనకి చాలా ఇంపార్టెంట్. అంటే పర్సన్ ఎలా ఉంటాడు అంటే వాడి మనకి పర్సనాలిటీ ఎలాగైతే మనకు కనిపిస్తాడో అక్కడి నుంచి వాడి యొక్క మెంటాలిటీని, వాడి యొక్క మొత్తం రూపాన్ని మనకి దర్శించేటట్టుగా చేసేదే దేహతత్వం అంటాం కదా. కాన్స్టిట్యూషనల్ సింటమ్స్ కింద సెకండ్ టైటిల్లో ఇచ్చారు. అలాగే మనకి మెంటల్ సింటమ్స్ అని మానసిక లక్షణాలు అంటాం, మానసిక వికారములు అంటాం. అవి మనకి హోమియోపతిలో చాలా ఇంపార్టెంట్ స్థానాన్ని తీసుకుంటాయి. సో దాని గురించి కూడా మాస్టర్ థర్డ్ టైటిల్లో పెట్టి సపరేట్గా ఇవ్వడం జరిగింది. అలానే మనకి మొడాలిటీస్ కూడా హోమియోపతిలో చాలా ఇంపార్టెంట్. వాటిని కూడా అంటే ఇవన్నీ కూడా ఒక శరీర భాగానికి సంబంధించినవి కాకుండా మొత్తం హ్యాజ్ ఏ హోల్. అంటే మనకి ఆర్గనాల్లో మొదటి ప్రిన్సిపల్లో చెప్తారు చూడండి మనకి హ్యానిమన్ గారు. అంటే మనం పేషెంట్కి మనం ట్రీట్ చేయాలి తప్ప రోగానికి కాదు అని దాన్ని బేస్ చేసుకునే మాస్టర్ గారు మొత్తం హోమియోపతి రెమెడీస్ని అందించడం జరిగింది. తర్వాత టైటిల్లో అసలు అలా రెమెడీగా వాళ్ళు మారడానికి కారణాలు ఏంటి అనేటువంటి వాటిని చాలా సూక్ష్మాంశాలని మాస్టర్ గారు అందులో ఇవ్వడం జరిగింది. తర్వాత టైటిల్లో మాస్టర్ గారు ఈ ఎక్యూట్ ఫేజ్లో ప్రతి రెమెడీ కూడా ఎలాంటి సింటమ్స్ని అంటే ఎపిసోడ్ ఎలా ఉంటుంది ఎక్యూట్ ఫేజ్లో ఈ రెమెడీకి అనేదాన్ని మాస్టర్ గారు అందించడం జరిగింది. లాస్ట్లో ఇంకేం చేసేవారంటే డ్రగ్ రిలేషన్షిప్ అని హెడ్డింగ్ పెట్టి అందులో ఆ రెమెడీ మిగతా రెమెడీస్తో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంది అనే విషయాన్ని మాస్టర్ గారు చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఇలాంటి అనేకమైన అంశాలను మాస్టర్ గారు ఈ మెటీరియల్ మెడికల్లో ఇవ్వడం జరిగింది.
ముఖ్యంగా మనం హోమియోపతి అనగానే చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. అంటే నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అంటే మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు, లేకపోతే తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తుంటాం అంటే పాపం అన్నీ తిరిగి తిరిగి మన దగ్గర మందు వాడడానికి వస్తారు నమ్మకంగా కొంతమంది. మనం అలాంటి టైంలో మనం మందు ఇస్తుంటాం. మన దగ్గర ఉన్న వాళ్ళే లేదంటే బయట వాళ్ళు కూడా కొంతమంది హోమియోపతి గురించి తెలిసినా తెలిసకపోయినా ఏం చేస్తారంటే, ఏ బుద్ధి ఉందా లేదా, అంత చదువుకున్నావు, అలాంటి పరిస్థితుల్లో వాడికి హోమియోపతి వాడతారా, వాడిని చంపేస్తారా అనే మాటలు మనం వింటూ ఉంటాం. అంటే మనం ఒక శాస్త్రం గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి తెలిసి మాట్లాడితే కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఎంతమంది మహర్షులు, మరి హ్యానిమన్ కానివ్వండి, హెర్రింగ్ కానివ్వండి, కెంట్, ఇలా చాలామంది, ఎలెన్, ఇలా కెంట్ మహాశయులు చాలామంది హోమియోపతి శాస్త్రాన్ని వాళ్ళ శరీరాలను త్యాగం చేశారు. వాళ్ళ టైం మొత్తం స్పెండ్ చేశారు. మనం అంటే చూడండి, ఒక గంట నిద్రపోలేకపోతే మనం ఎలాగైతే మరి ఎంత అలసట పొందుతామో వాళ్ళు అలా చెందలేదు. వాళ్ళ మొత్తం జీవితాన్ని సాక్రిఫైస్ చేసి ఈ హోమియోపతిని మనకు అందించారు. అలాంటి శాస్త్రాన్ని మనం బేసిక్స్ కూడా తెలుసుకోకుండా సింపుల్గా ఇది చంపేస్తారా వాడిని హోమియోపతి మందులు ఇచ్చి అని చులకనగా చూస్తాం. మాస్టర్ గారు ఇవన్నీ కూడా అలోపతి కానీ, హోమియోపతి కానీ, ఆయుర్వేదం కానీ ఇవన్నీ కూడా ఒక చెట్టుకు కొమ్మలు లాంటివి, అన్నీ ఈక్వల్గానే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎప్పుడు ఏది అవసరమో అప్పుడే వాటిని వాడుకోవాలి అని మాస్టర్ గారు తెలియజేశారు. ఇది మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలానే మాస్టర్ గారు హోమియోపతి గురించి చెప్తూ ఇది 2 విభాగాలుగా ఇచ్చారు. ఒకటి సిద్ధాంత విభాగం అని, రెండోది ప్రయోగ విభాగం అని ఇచ్చారు. అంటే తర్వాత మనకి రిపర్టరీ ఒకటి, థెరపెటిక్స్ వచ్చాయనుకోండి. ప్రధానంగా మాస్టర్ గారు ఇచ్చినవి ఈ రెండే. ఈ రెండిట్లోనూ కూడా మనకి సిద్ధాంత విభాగంలో చూసుకుంటే మనకి హానిమన్ గారు ఇచ్చినటువంటి ఆర్గనాన్ చాలా ప్రధానమైనటువంటిది. అందులో 291 అపారజన్స్ ఇచ్చారు. దాన్ని మళ్ళీ డీటెయిల్గా ఇంకా మనకు అర్థమయ్యే భాషలో ఇచ్చారు. జేటీ కెంట్ అనేటువంటి ఆయన లెక్చర్స్ ఆన్ హోమియోపతిక్ ఫిలాసఫీ అని ఇచ్చారు. ఈ రెండు కూడా సిద్ధాంత విభాగంలో మనకు ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. అలాగే మనకి ప్రయోగ విభాగానికి వచ్చేసరికి మెటీరియా మెడికాలో మనకి చూస్తే చాలామంది మహానుభావులు, అలాగే పెద్దలు, హోమియోపతిని దర్శించినటువంటి వాళ్ళు, ద్రష్టలు చాలామంది మెటీరియా మెడికా ఇచ్చారు. అందులో హానిమన్ ఇచ్చినటువంటి మెటీరియా మెడికా ప్యూరా, అలాగే క్రానిక్ డిసీజెస్ మీద కూడా హానిమన్ గారు ఇచ్చారు. తర్వాత ఈ కాన్స్టంటైన్ హెర్రింగ్ అయిన ఆయన ఈ గైడింగ్ సింటమ్స్ అని 12 పార్ట్స్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి వచ్చినటువంటి ఈ ఎలెన్ కూడా ఎన్సైక్లోపీడియా ఆఫ్ మెటీరియా మెడికా అని ఆయన ఒక 10 పార్ట్స్ ఇచ్చారు. అప్పట్లో హోమియోపతి ప్రతి రెమెడీ చదవాలంటే ఒక సముద్రంలానే ఉండేది. అలాంటి టైంలో ఒక మహానుభావుడు దిగి వచ్చి ఈ హోమియోపతిని మొత్తం ఆయన స్టడీ చేసి అందరూ రాసినటువంటి మెటీరియా మెడికాని ఆయన దర్శించి సరళమైన భాషలో ఈజీగా అర్థమయ్యేటట్టుగా అందించారు డాక్టర్ జేటీ కెంట్ అని ఆయన. దాని ద్వారా హోమియోపతి చాలామందికి ఆగమవుతం అవడం మొదలుపెట్టింది. అందరూ ఈజీగా చదవడం, దాన్ని అప్లై చేయడం మొదలుపెట్టారు. అంటే ఈ రెండు కూడా నాకు అనిపించింది ఏంటంటే, ఈ సిద్ధాంత విభాగం అలాగే ప్రయోగం అంటే మెటీరియా మెడికా, ఆర్గనాన్, ఈ రెండు కూడా హోమియోపతి అనే రథానికి 2 చక్రాలు లాంటివి. అంటే మనం ఓన్లీ మెటీరియా మెడికా ఒకటి చదువుకుని మరి మందులు ఇచ్చేద్దాం అంటే అది హోమియోపతి కాదు. అంటే ఈ ఆర్గనాన్ని చదువుకోకుండా, దాన్ని అప్లై చేయకుండా, ఇప్పుడు చూడండి మనకి మన దగ్గర చాలా అస్త్రాలు ఉంటాయి. వాటిని ఎలా ప్రయోగించాలో తెలియనప్పుడు అది అస్త్రం ఎందుకు ఉపయోగపడదు. అలానే హోమియోపతిలో ఈ రెండు కూడా అప్లై చేస్తేనే అది హోమియోపతి అవుతుంది. ఇటు ఆర్గనాన్ని అలాగే మెటీరియా మెడికాని మనం రెండిట్లో సమపాలంగా అప్లై చేసినప్పుడే అది హోమియోపతి అవుతుంది. అందుకనే ఆ హోమియోపతి రథం ముందుకు సాగాలంటే 2 చక్రాలు ముందుకు తిరగాలి. ఒకటి ఆగిపోయి ఒకటి తిరిగింది అనుకోండి, అది హోమియోపతి కాదు. అలాగే మనం హోమియోపతి చదువుకుని లేకపోతే మెటీరియా మెడికా అనుకుని మెటీరియా మెడికాలో ఏదో రెమెడీ చదువుకుని దానికి సంబంధించిన మందేశం అనుకోండి, అది హోమియోపతి అవ్వదు, అది ఓన్పతి అవుతుందని మాస్టర్ గారు తెలియజేశారు. ఇంకొకటి ఏంటంటే మనకి మాస్టర్ గారు అంటే ఈ కెంట్ గారు ఏదైతే ఇచ్చారో దాని తర్వాత దానికంటే అడ్వాన్స్డ్గా ఇంకా ఈజీ వేలో ఈ మహానుభావులు ఎవరైతే ఇచ్చారో వాటినన్నింటినీ ఆయన పైనుంచి హై లెవెల్లో దర్శించి మొత్తం ఎసెన్స్ మొత్తం ఇచ్చేశారు మాస్టర్ గారు.
అంటే హోమియోపతిలో మనం ఎక్కడెక్కడో సోర్సెస్ దొరకవు, వాటి నుంచి కూడా మాస్టర్ గారు దాన్ని అందుకుని ఇప్పుడు మనం చూస్తున్న ఈ హోమియో ఔషధ శరీర గుణదీపికలో ఇవ్వడం జరిగింది. అంటే ఇవి ఎలా ఉంటాయంటే మాస్టర్ గారు అంటే ఎందుకు చదువుకోవాలండి, చాలా మెటీరియల్ ఉన్నాయి కదా, మాస్టర్ ఏకే గారు అదే ఎందుకు చదువుకోవాలి అంటే దాని గురించి నేను ఈరోజు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంటే మాస్టర్ గారు మెటీరియల్ నాలాంటి పామరుడికి సైతం అర్థమయ్యేటట్టుగా ఇచ్చారు. అంటే ఏమీ రానివాడు కూడా ఈ మెటీరియల్ చదువుకుని మనం ఆర్గన్ జాగ్రత్తగా మనం పట్టుకుని ఇచ్చినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూస్తున్నాం. అంటే ఆయన లెక్చర్స్ ఎలా ఉంటాయి అంటే ఆ లెక్చర్సే మనకి ఈ గ్రంథంలో ఇచ్చినవి. అంటే ఒక కథలాగా మనం ఇప్పుడైనా కథ చెప్తున్నారనుకోండి పెద్దవాళ్ళు, ఒక కథ వింటున్నట్టుగా లేకపోతే ఏదైనా ఒక మూవీ చూస్తున్నట్టుగా మనకి అలా కళ్ళకు కట్టినట్టుగా మాస్టర్ గారు ఆ రెమెడీ మొత్తం కూడా ఆ విశ్వరూపాన్ని దర్శింపజేస్తారు. అంత చక్కగా మళ్ళీ మనకి ఎక్కడా దొరకదు. అలాంటి ఆ మెటీరియల్ మెడికాని మాస్టర్ గారు హై లెవెల్లో నుంచి అందుకుని కొన్ని తరతరాలకు అందేటట్టుగా ఈ మాస్టర్ గారు ఈ ఔషధ శరీర గుణదీపికను అందించారు. అలానే మాస్టర్ గారు యొక్క టీచింగ్ ఎలా ఉండేదంటే చూడండి, మనం చూస్తున్నాం ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతాం. మాస్టర్ గారు మెటీరియల్ వింటున్నా కానీ చదువుతున్నా కానీ విపరీతమైనటువంటి జోక్స్ వేస్తూ అసలు ఆ సబ్జెక్ట్లో మనం నవ్విస్తూ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ని ఆ అప్రోచ్ని మాస్టర్ గారు అందించేవారు. స్ట్రెస్లెస్ టీచింగ్ మెథడాలజీ మనకి ఇందులో కనిపిస్తుంది. మాస్టర్ గారు మనకెన్నో దొరకనటువంటి అందనటువంటి పాయింట్స్ని అంటే ఇంకా అన్ప్రింటెడ్ వాటిని కూడా మాస్టర్ గారి ఆయన ఎక్స్పీరియన్స్ అయినవి అందించారు. కొన్ని చోట్ల అయితే ఆయన మిమిక్రీ చేస్తూ ఆ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇంకా ఆ పిక్చర్ మనకి ఆ డ్రగ్ పిక్చరు మనకి ఎన్ని జన్మలైనా ఉండిపోతుంది. అంత బాగా మాస్టర్ గారు ఈ గ్రంథాల్లో ప్రతి రెమెడీని మన మనసుకు హత్తుకుపోయేటట్టుగా అందించారు. అంటే మనం ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. అంటే ఇప్పుడు ఏదైనా మనం స్వీట్ స్టాల్కి వెళ్ళాం అనుకోండి, ఇది ఎలా ఉంటుందో ఒక శాంపుల్ పీస్ ఇమ్మని అడుగుతామని, అది తిని చూసి బాగుంటే కొనుక్కుంటాం. అలాగే నేను ఈ గ్రంథంలో నీకు అన్నీ చెప్పలేకపోయినా కొన్ని వాటిని శాంపుల్ పీస్గా మనం ఒకసారి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అంటే ఒకటి మాస్టర్ గారు ఈ కార్బోవేజ్ అనే రెమెడీలో ఆ రెమెడీ గురించి చెప్తూ ఒక చోట ఈ ఎఫెక్షన్స్ బ్లాటెడ్ అవుట్ అని చెప్పారు. అంటే నో ఎఫెక్షన్స్ ఎట్ ఆల్ అని చెప్పారు. అలాంటి రెమెడీనే ఇంకొక రెమెడీని దగ్గరగా పోల్చి సేమ్ సింటమ్స్ ఉన్నది సెపియాని కంపేర్ చేస్తూ రెండింటి గురించి చెప్తూ మాస్టర్ గారు వీళ్ళు ఎలా ఉంటారు అంటే ఇప్పుడు ఎఫెక్షన్స్ ఉండవు అని చెప్పామనుకోండి మనకి ఎంతవరకు అర్థమవుతుంది. అలా కాకుండా మాస్టర్ గారు అనేక ఎగ్జాంపుల్స్ని ఇచ్చారు. అంటే నేను చెప్తాను మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ వీటి మీద. అంటే రెండిట్లోనూ కూడా ఎఫెక్షన్స్ ఉండవు అని చెప్తూ వీళ్ళు ఎలా ఉంటారు అంటే పిల్లవాడు కాలేజీకి వెళ్తున్నాడు అనుకోండి, తల్లి అంటుందంట ఎవరే నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ టిఫిన్ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వెళ్ళిపో అంటుందండి. అంటే చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. అంటే ఆ మనసు కనీసం వాడు కాలేజీకి వెళ్తున్నాడు వాడికి ఏదైనా చేసి పెడదాం అని అనిపించదు అన్నారు. అంటే ఒక ఆయిల్ ఎలా అయితే హరించుకుపోతుందో అలాగే వీళ్ళలో ఈ ఎఫెక్షన్స్ ఈ సోరా వల్ల హరించుకుపోతాయి అన్నారు మాస్టర్ గారు. అంటే అలా ఎక్స్ప్లెయిన్ చేసేవారు మాస్టర్ గారు. ప్రతి రెమెడీలోనూ ఆ సిమ్టమ్ ఏదైతే ఉందో దాన్ని అలా మనసుకు హత్తుకుపోయేటట్టుగా అలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చేవారు. అలాగే ఈ సెపియాలోను కార్బోవేజ్లోనూ కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి ఎఫెక్షన్స్ లేకపోవడం అనేది. అయితే ఎక్కువగా లేడీస్లో సెపియా వాళ్ళు ఉంటారని జెంట్స్ కార్బోవేజ్ వాళ్ళు ఉంటారని తెలియజేశారు. అయితే మనం అందరికీ కూడా లేడీస్ వాళ్ళకే సెపియా వేయాలని మనం అలా కూర్చోవద్దన్నారు. అంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందో మనం అవసరమైతే ఒకసారి సెపియా జెంట్స్లో ఉంటారు కార్బోవేజ్ లేడీస్లో కూడా ఉంటారని తెలియజేశారు. ఒక కంటిచ్చిన సెంటెన్స్ని మాస్టర్ గారు యాజిటీజ్గా ఇచ్చి దాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేంటంటే హారబుల్ థింగ్స్ అండ్ ప్లెజెంట్ థింగ్స్ డు నాట్ ఎఫెక్ట్ దెమ్ అన్నారు. వీళ్ళిద్దరిలోనూ ఇది ఉంటుందన్నారు. అంటే ఒక మంచి శుభవార్త విన్నా ఏదైనా భయంకరమైన వార్త విన్నా సరే వీళ్ళకి ఏం అనిపించదు అన్నారు. అంటే దాన్ని అలా చెప్పి వదిలేయలేదు. అలా చెప్తే మనకు కొంతవరకే అర్థమవుతుంది. మన బుర్రలో మన మైండ్ ఆయనకు తెలుసు కాబట్టి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఏంటంటే ఒక భర్త ఏం చేశాడంటే వాళ్ళ భార్యకి 2000 రూపాయలు శారీ కొని తెచ్చి ఇచ్చాడంట. అంటే అప్పట్లో 2000 అంటే ఇప్పుడు చూసుకోండి ఒక 20,000 to 30,000 ఉంటుంది శారీ.
అంటే ఈ రోజుల్లో ఒక 20,000 రూపీస్ శారీ తెచ్చిస్తే భార్య ఎంత సంతోషిస్తుందండి. ఈవిడేమందంటే భార్య అంటే సిపిఐ భార్య ఎలా ఉంటుందో మాస్టర్ గారు తెలియజేశారు. ఏమంటుందంట, అక్కడ తగలాయి అంటుందంట. ఏమండి ఎలా ఉంటుంది చూడండి ఎఫెక్షన్స్, అంటే మొత్తం హరించుకుపోతాయి అన్నారు. మళ్ళీ మాస్టర్ గారు ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అంటే దీని గురించే చెబుతూ, ఈ రెండింటి గురించి చెబుతూ మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఓన్ ఎక్స్పీరియన్స్ అయినవి, ఆయన ట్రీట్ చేసినవి, ఆయన అనుభవపూర్వకంగా ఆయన అందుకున్నవి ఇచ్చారు. ఏదో ఆషామాషిగా ఇచ్చినవి కాదు. ఏం చేశారంటే ఆయన ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆవిడ ఉండేది. ఆవిడ తన రూమ్లోనే ఉండేది. ఉండి ఎవరిని తన రూమ్లోకి రానిచ్చేది కాదు. ఈవెన్ తన వాడుకునే దువ్వెన కానించి, ఆ సోప్ కానించి, ఆయిల్ కానించి, బాత్రూమ్ కానించి అన్నీ సెపరేటే. ఎవరిని ముట్టుకొని ఇచ్చేది కాదు. పిల్లల్ని కూడా తన రూమ్లోకి రానిచ్చేది కాదు. ఒంటి పిల్లి రాకాసి అంటాం చూడండి, అలా ఉండేదంట. అలా ఉండే ఆమెకు మాస్టర్ గారు సెపియా 50 ఒక డోసు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత చూస్తే ఆమె మెల్లగా పిల్లలతో పలకరించడం మొదలుపెట్టిందన్నారు. ఇంకొక 15 రోజుల తర్వాత చూస్తే వాడు తింటున్నారనుకోండి పిల్లలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ నాన్న తింటున్నావా, తిను అనేదట. ఇంకొన్ని రోజుల తర్వాత చూస్తే ఎరా నీకు ఆకలిస్తుందా, ఏమైనా తింటావా, ఇదిగో ఇందా అనేదట. అంటే మాస్టర్ గారు అన్నారు, ఒక 3 బారిన చెట్టుకి చిగురుటాకులు ఎలా వస్తాయో అలాగా వీళ్ళకి ఎఫెక్షన్స్ పుట్టుకొస్తాయో తమాషాగా అన్నారు. అంటే చూడండి, అంటే హోమియోపతిలో మరి ఇంత మనం చూస్తాం, అంటే మెంటాలిటీ ఇంత బాగా మెరుగవుతారా అని అనిపిస్తుంటుంది. మనం ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూస్తేనే మనకు తెలుస్తాయి. అంటే మాస్టర్ గారు ట్రీట్ చేసినటువంటి కేసెస్లో ఇది అద్భుతమైనటువంటి కేసు. అంటే మనం ఈ ఎఫెక్షన్స్ ఉండవు అనే దాన్ని చెప్తూ మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇది. ఇంకొకటి ఏంటంటే మాస్టర్ గారు ఇలాంటి వాళ్ళకి, అంటే ఈ సెపియా, కార్బోవేజ్ ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని మనం ఈ మందులు వేయకుండా లేకపోతే మన దగ్గరికి రాకుండా అలాంటి మెంటాలిటీతో వాళ్ళు ఒక 10-12 సంవత్సరాలు కనుక జీవిస్తే వాళ్ళకి ఎలాంటి వ్యాధులు వస్తాయో తెలియజేశారు. అంటే భయంకరమైనటువంటి వ్యాధులు, క్యాన్సరు, గ్యాంగ్రీన్, పెరాలసిస్, అంటే మనం దూరం నుంచి కూడా వాళ్ళని చూడలేనటువంటి భయంకరమైన వ్యాధులు వస్తాయి అని చెప్పారు. అంటే మాస్టర్ గారు ఆ మందు గురించి లక్షణాలు చెప్పడమే కాదు, ఫ్యూచర్లో ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటి స్టేజ్ వస్తుందని చెప్పాలంటే ఎంత ఉండాలండి, అంటే ఎంత ప్రేమ ఉండాలి ఆయనకి, అలాగే ఎంతటి శక్తి ఉంది ఆయనకి. అందుకే ఆ మాస్టర్ గారిని మనం పరమ గురువు అని పూజిస్తాం ఇప్పటికీ. అంటే ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా, ఈవెన్ హోమియోపతిలోనే కాదు, మాస్టర్ గారు ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా అంత లోతుగా వెళ్ళి మనకు అందించారు. అలానే మనకి మాస్టర్ గారి యొక్క డ్రగ్ కంపారిజన్ చాలా అద్భుతంగా ఉండేది. అంటే గ్రూపింగ్ చేయడంలో మాస్టర్ గారి యొక్క సరళి చాలా అద్భుతంగా ఉండేది. ఏదైనా ఒక సింటమ్ తీసుకుని ఆ గ్రూపింగ్ చేసేవారండి, అది మనకి ఇంకెక్కడా దొరకదు. అసలు ఆ సింటమ్కి ఆ గ్రూప్లో ఉన్న రెమెడీస్ తప్ప మరి ఏ రెమెడీ మనకి ఇంకెక్కడా ఇండికేట్ అవ్వదు. అంత అద్భుతంగా మనం వేయచ్చు. అందుకే మాస్టర్ గారు వాటిని అన్నింటినీ కూడా జ్యూస్ చేసి మనం ఈజీగా మందులు వేయడానికి ఫింగర్ టిప్స్ మీద అందించారు. అందుకని ఎందుకు చదువుకోవాలి హోమియోపతి అంటే దీనికోసమే మనం చదువుకోవాలి. ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. సాధారణంగా మనకి కాజేషన్ అనేటువంటిది హోమియోపతిలో ప్రధానమైనటువంటి పాత్ర వస్తుంది, ఎందుకంటే రెమెడీని సెలెక్ట్ చేయడానికి. అలాంటి దాంట్లో ఒకటి మాస్టర్ గారు ఇన్సల్ట్ అనేదాన్ని తీసుకున్నప్పుడు గ్రూపింగ్ చేశారు. అంటే ఇన్సల్ట్ అంటే మనకు తెలుసు కదా, 10 మందిలోనూ ఎవరైనా అవమానపరిస్తే, లేదంటే ఎవరైనా దెబ్బలాడుకుని నువ్వెంత అనుకుని అవమానపడినప్పుడు, లేదంటే చివాట్లు తిన్నప్పుడు, లేదంటే దెబ్బలాడుకుని అటు ఇటు అనుకుని చివాట్లు తింటారు కదా, అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఒక ఏదైనా అవమానం కలుగుతుంది. అలాంటప్పుడు కొన్ని గ్రూప్ ఆఫ్ రెమెడీస్ని మాస్టర్ గారు అందించడం జరిగింది. ముఖ్యంగా 3 రెమెడీస్ని ఇచ్చారు. ఒకటి క్యామమిల్లా, రెండవది స్టాప్సాగ్రియా, మూడవది క్రియోసోటం. అంటే అక్కడితో వదిలేలేదు, దాన్ని డిఫరెన్షియేట్ చేశారు. ఇప్పుడు మనం అక్కడితో వదిలేసాం అనుకోండి, మనం ఏమందేయాలో తెలియదు, ఎప్పుడు ఏదేయాలో తెలియదు. అంటే పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి వేసేద్దామండి అనిపిస్తుంది. అలా వేయకూడదు. మాస్టర్ గారు అందుకే ప్రతి చోట కూడా గ్రూపింగ్ చేసి దాన్ని చక్కగా డిఫరెన్షియేట్ చేశారు. అంటే హోమియోపతిలో ప్రధానమైనటువంటిది ఏంటంటే డ్రగ్స్ని చదువుకోవడమే కాకుండా డిఫరెన్షియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిఫరెన్షియేషన్ తెలియకపోతే మనం హోమియోపతిలో సరైన మందుని మనం
అందువల్ల మాస్టర్ గారు ఈ గ్రంథాల్లో ఆ డిఫరెన్షియేషన్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. ఉదాహరణకి ఇక్కడ చూద్దాం, క్యామెల్లా ఎలా ఉంటారు ఒక ఇన్సల్ట్ అయిన తర్వాత అంటే విపరీతమైనటువంటి హెడేక్ వచ్చి, ఫీవర్ వచ్చి, ఏడుపు కోపం కలిపి వస్తుందో వీళ్ళకి అన్నారు. అది వాడి యొక్క ఎపిసోడ్. అంటే ఇన్సల్ట్ అయిన తర్వాత క్యామెల్లా వాడు ఎలా ఉంటాడు అనేదాన్ని. అలాగే స్టాప్సాగ్రే వాడికి హెడేక్ వస్తుందన్నారు. హెడేక్ ఎలా ఉంటుందంటే ఆ క్యామెల్లా ఉన్నంత సివియారిటీ ఉండదు. అయితే వీళ్ళలో హెడేక్ ఉంటుంది, కానీ అది ఎలా ఉంటుందంటే ఏ బ్లంట్ వుడెన్ సర్ఫేస్ బీయింగ్ ప్రెస్డ్ అప్ ఆన్ ది బ్రోన్, అంటే ఒక చెక్క గట్టిగా నొక్కి పెడితే ఎలా ఉంటుందో అలాంటి తలనొప్పి వస్తుంది వీడికి అన్నారు. దాంతోపాటు వీడికి ఏదైతే అవమానం జరిగిందో దాన్ని పదే పదే వాడు ఆ రోజంతా అందరితో చెప్పుకుంటూ ఆ రాత్రంతా దాన్నే తలుసుకుంటూ నిద్రపోకుండా ఉంటాడు అన్నారు. అలాంటి ఎపిసోడ్ ఉన్నప్పుడు అక్కడ స్టాప్సాగ్రేనే వేయాలి, అక్కడ క్యామెల్లా వేయకూడదు. అలానే ఇంకా మాస్టర్ గారు ఈ 2 డ్రగ్స్లోనూ ఒక విధమైనటువంటి డెలీరియం వచ్చిందనుకోండి, ఆ డెలీరియం కండిషన్స్లో ఇద్దరు ఎలా ఉంటారు అంటే ఇన్సల్ట్ తర్వాత అనే దాన్ని తెలియజేశారు. అంటే ఈ క్యామెల్లాలో వైలెంట్గా ఉంటుందన్నారు డెలీరియం. అంటే ఏంటి, ఇప్పుడు ఎవరైనా వాడిని ఏదైనా అన్నారనుకోండి, అవమానపరుస్తారు కదా, అప్పుడు క్యామెల్లా వాడు ఎలా మాట్లాడతాడు అంటే, ఒరే నేను పాతేస్తాను, నన్ను అన్నావు కదా ఏం చేస్తానో చూడు అంటాడంటే క్యామెల్లా వాడు. అంటే అంత వైలెన్స్గా ఉంటుంది వాడిది. అదే మనకి స్టాప్సాగ్రేకి వచ్చానుకోండి, చాలా పాసివ్గా ఉంటుంది వాడిది వైలెన్స్, అంటే డెలీరియం అని చెప్పారు. అంటే వాడు ఏంటంటే ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు, లేదంటే వాడి యొక్క రిలేటివ్స్తో మాట్లాడుతున్నట్టు ఉంటుంది వాడి డెలీరియం కండిషన్ స్టాప్సాగ్రియా అని చెప్పారు. క్రియోసోటంకి వస్తే మాస్టర్ గారు ఒక ఇన్సల్ట్ తర్వాత ఎలా ఉంటుంది దానంటే, వాడు ఉత్తనే నిద్రలో మూలగడం, లేకపోతే ఊకొట్టడం, లేవలేకపోవడం, లేస్తే కింద పడిపోవడం, వాడు తూలుతూ ఉంటాడనమాట, లేస్తూ కూడా తూలిపోతూ ఉంటాడు. ఆ తూలిపోవడం కూడా ముందుకి వెనక్కి ఒక ఉయ్యాల్లాగా ఊగుతూ ఉంటాడని చెప్పారు. ఇంత క్లియర్గా డిఫరెన్షియేషన్ ఇచ్చిన తర్వాత మన మందులను ఎందుకు వేయలేమండి, చాలా ఈజీగా వేస్తాం. అలాగే ఒక ఇన్సల్ట్ తర్వాత మనకు కనిపించే సింటమ్స్ని మాస్టర్ గారు ముందే ఇలా క్లియర్గా ఒక పిక్చరైజేషన్ చేసి ఇచ్చినప్పుడు మనం ఎందుకు వేయలేం. అందుకోసమే ఈ మెటీరియల్ మన అందరం కూడా హోమియోపతి నేర్చుకునేటువంటి వాళ్ళు, లేదంటే కొత్తగా బిహెచ్ఎంఎస్ చదువుకున్న వాళ్ళు, కానీ నాకు చాలా డిగ్రీస్ ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఈ మాస్టర్ గారి యొక్క మెటీరియల్ చదువుకుంటే మనం అందులో ఉన్నటువంటి దాన్ని ఎంతో కొంత, అంటే మాస్టర్ గారు అందుకున్నంత కాకపోయినా అందులో మాస్టర్ గారు ఏం అందించారు అనే దాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి చెప్తాను మాస్టర్ గారు, ఇంకొక శాంపుల్ పీస్ లాగా. ఫ్రైట్ ఆఫ్టర్ యాక్సిడెంట్ ఇయర్స్ టుగెదర్ ఉంటుంది. అంటే ఏదైనా యాక్సిడెంట్ అయిన తర్వాత భయం ఉంటుంది, అది సంవత్సరాల తరబడి ఉండిపోతుంది అన్నారు. అలాంటప్పుడు 2 రెమెడీస్ ఇచ్చారండి. ఒకటి ఎకోనైట్, రెండవది ఓపియం. అంటే మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏమన్నా ఎకోనైట్ షార్ట్ యాక్టింగ్ రెమెడీ కదా, ఇలాగ సంవత్సరాల తరబడి ఉన్నప్పుడు వేయొచ్చా అనిపిస్తుంది మనకు వెంటనే. అంటే మనం అగ్గిపెట్టి పుస్తకాలు చదువుకుంటాం కదా, అది ప్రాబ్లం. అంటే మాస్టర్ గారు ఇచ్చారు, ఇది స్పెషల్ డైమెన్షన్ ఆఫ్ ఎకోనైట్ అని చెప్పారు. మీకు కావాలంటే ఆడియోలో మాస్టర్ గారు ఆడియోలో వినండి. ఇదే మాస్టర్ గారు కంపారిజన్ చెప్పేటప్పుడు ఒక ఆయన ఇదే క్వశ్చన్ అడిగారు, ఏమంటే ఎకోనైట్ షార్ట్ యాక్టింగ్ రెమెడీ కదా, క్రానిక్లో ఎలా పనిచేస్తుంది, ఇదే ఆన్సర్ ఇచ్చారు ఆయన. దిస్ ఇస్ ద స్పెషల్ డైమెన్షన్ ఆఫ్ ఎకోనైట్ అని ఇచ్చారు. అంటే మనకి ఎకోనైట్ వాడు చాలా యాక్టివ్గా ఉంటాడు, మనకు ఓపియం వాడు చాలా డల్గా ఉంటాడు కదా, అదే డిఫరెన్షియేషన్. అయితే మాస్టర్ గారు అక్కడితో వదలకుండా ఈ ఎకోనైట్ గురించి ఆయన అడిగారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారన్నమాట ఇంకా అర్థం అవడం కోసం. ఒక ఆయనకి విపరీతమైన క్రానిక్ పాల్పిటేషన్ ఉండేది, దాంతో ఆయన చాలా బాధపడేవారు. పాపం ఆయనకి అనేక మందులు ఇవ్వడం జరిగింది. అంటే మనం హోమియోపతిలోనే ఆయన చాలా చోట్ల మందులు వాడి దానికోసం చాలా తపన చెంది తిరిగిన చోటంతా తిరుగుతూ మందులు వాడినా సరే తగ్గలేదు ఆయనకి. అప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వస్తే మాస్టర్ గారు మొత్తం మళ్ళీ కేస్ టేకింగ్ రాశారు. చూడండి, మనం రాస్తాం, మాస్టర్ గారు మళ్ళీ కేస్ టేకింగ్ తీసుకున్నారు ఆయనే స్వయంగా. మొత్తం అడుగుతూ ఉండగా ఆయనకి, అంటే ఆయనకి అందకపోవడం ఉండదు, ముందే అందుతుంది. కానీ మనం నేర్చుకోవడం కోసం, ఒరే నువ్వు కేస్ షీట్ మళ్ళీ రాయాలరా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు మనం తెలియపరచడం కోసం మాస్టర్ గారు అలాంటి అంటే సిచ్యువేషన్ని క్రియేట్ చేసి మనకు అందిస్తారనమాట. ఆ మళ్ళీ కేస్ షీట్ రాస్తే ఆయనకి తెలిసింది ఏంటంటే, ఆయన బస్సులో ఉండగా ఒకసారి తిరగబడిపోయింది.
అప్పటి నుంచి భయం పట్టుకుందనమాట. ఆ భయం తర్వాత నుంచి ఆయనకి గుండెగాడ అనేది ఉంది, ముందు నుంచి లేదు. అది డైరెక్ట్గా చెప్తారా? పేషెంట్ చెప్పడు కదా, నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి గుండెగాడ వచ్చిందని చెప్తారా? చెప్పరు కదా. అందుకని మాస్టర్ గారు ఆ కేస్ టేకింగ్లో మనం ఎలాంటి ప్రశ్నలు వేసి వాడి బాధ తగ్గాలని మనం ఎంత ఆర్తితో మనం ఉండి వాడిని ప్రశ్నిస్తాం, దాన్ని బట్టి మనకు ఆన్సర్ వస్తుందా అన్నారు. అది చూసుకోవాలి, అంతే తప్ప నేను కేస్ షీట్ రాస్తున్నానని రాస్తే ఏడిసినట్టు ఉంటుంది. అలా మాస్టర్ గారు దాన్ని అందుకుని అప్పుడు ఆయనకి ఎకనైట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎకనైట్తో ఆయనకి మొత్తం క్యూర్ అయింది. ఆ గుండెదడ క్రానిక్ పాల్పిటేషన్ అనేది తగ్గిపోయింది. మరి మనం ఏ రిపర్టరీలో దొరుకుతుంది ఇది? మాస్టర్ గారి అప్రోచ్ అలా ఉండేది. అంటే మనం పెరసనకి మందు ఇవ్వాలి తప్ప రోగానికి కాదు అని తెలియజేయడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. మనం పట్టుకుని మనం ఒక రిపర్టరీస్లో చూసినా మరి ఈ ఎకనైట్ ఎలా ఇండికేట్ అవుతుందండి? ఇండికేట్ అవుతుంది కదా, అది మాస్టర్ గారు ఇచ్చినటువంటిది. అలాగే మాస్టర్ గారు ఈ ఎకనైట్లోనే ఈ ఫ్రైట్ ఆఫ్టర్ యాక్సిడెంట్లో ఇంకొకటి ఇచ్చారు. ఏంటంటే ఫ్రైట్ ఆఫ్టర్ హారబుల్ సీన్స్ చూస్తారు కొంతమంది, లేకపోతే సినిమాల్లో కానీ లేదంటే ఎక్కడైనా వాళ్ళు ప్రత్యక్షంగా. ఇప్పుడు కొంతమంది భయంకరమైన మాస్కులు పెట్టి భయపెడుతూ ఉంటారు, మనం ఇప్పుడు చూస్తున్నాం. అలాగే ఏదైనా హర్రర్ మూవీస్ చూస్తుంటారు, ఇప్పుడు అందరూ చాలామంది చూస్తున్నారు. దాని తర్వాత భయం వేస్తుంది, భయపడి ఆ తర్వాత కొన్ని సింటమ్స్ వస్తాయి వాళ్ళకి. అప్పుడు ఇండికేట్ అయ్యేటువంటి రెమెడీస్ని ఒక గ్రూప్ ఇచ్చారు మాస్టర్ గారు. ఆ గ్రూపులో మళ్ళీ డిఫరెన్షియేట్ చేశారు, అది ఒకసారి చెప్పుకుందాం. మాస్టర్ గారు అలా హారిబుల్ సీన్స్ చూసిన తర్వాత భయపడిన తర్వాత వచ్చే ఇండికేటెడ్ రెమెడీస్ క్యామిల్లా, ఓపియం, ఇగ్నీషియా, హయోసామస్, ఒసిమమ్ శాంట్ అనే వాటిని ఇచ్చారు. క్యామిల్లా వాడి ఎపిసోడ్ ఎలా ఉంటుందంటే ఎంత భయపడిన తర్వాత గట్టిగా కేకబెట్టి అరుస్తూ ఉంటాడు వీడు. ఒక్కొక్కసారి వీళ్ళకి కన్వల్షన్స్ కూడా వస్తాయన్నారు. అయితే క్యామిల్లా అని మనం గుర్తుపడడానికి ఒక మంచి ఇండికేషన్ ఒకటి ఉంటుందన్నారు. ఏంటంటే ఎసిడిటీ వాళ్ళలో ఉంటుందన్నారు. ఎసిడిటీ అంటే కడుపులో మంట, దాంతోపాటు తలనొప్పులు, వాంతులు అవుతూ ఉంటాయి అన్నారు. ఇది మనకు కనబడింది అనుకోండి భయం తర్వాత ఇలాంటి ఎపిసోడ్ క్యామిల్లా ఇమ్మన్నారు. అలానే మనకు ఓపియం వాడు అనుకోండి, ఓపియం వాడు భయపడితే ఎలా ఉంటాడు అంటే వాడు ఉలికి పడుతూ ఉంటాడు. అంటే నిద్రలో వాడు అదే సీన్ని పదే పదే చూస్తూ ఉంటాడన్నారు. అంటే టికెట్ లేకుండా ఫ్రీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తాడు వీడు అని చెప్పారు. అలా మాస్టర్ గారు పిక్చరైజేషన్ చేశారు, అది ఓపియంలో కనిపిస్తుంది. చూడండి, ఓపియంకి క్యామిల్లాకి మనకి ఈజీగా డిఫరెన్షియేషన్ అయింది కదా, అలా చెప్పేవారు మాస్టర్ గారు. అలాగే ఇగ్నిషియా వాళ్ళు ఎలా ఉంటారు భయపడితే అంటే ఇది పారాడాక్సికల్గా ఉంటుంది వీళ్ళ యొక్క బిహేవియర్. అంటే ఫ్యాను వేసుకుంటారు, మళ్ళీ దుప్పటి కప్పుకుంటారు, మళ్ళీ ఫ్యాన్ తీసేస్తారు, దుప్పటి తీసేస్తారు. అంత విచిత్రంగా ఉంటుంది అంటే వీళ్ళ బిహేవియర్. అలాగే అసందర్భంగా నవ్వుతుంటారు, అప్పుడే నవ్వుతారు, అప్పుడే ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఎందుకు నవ్వుతారో తెలియదు, అలా ఉంటుందన్నమాట వీళ్ళకి. సో దాన్ని బట్టి మనం ఇగ్నిషియా వేయచ్చు అని తెలియజేశారు. అలాగే హయోసామస్లో భయపడిన వాళ్ళు ఎలా ఉంటారు, హయోసామస్ రెమెడీకి చెందిన వాళ్ళు అంటే మాస్టర్ గారు చాలా క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు చూడండి, క్యామిల్లాలో గట్టిగా ఎలాగైతే అరుస్తారో వీళ్ళు అరుస్తారు. అయితే వీడికి స్పెషల్గా కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయని చెప్పారు. ఏంటంటే వీడు పాటలు పాడడం, పద్యాలు ఏదైనా పద్యాలు అవలాడుతున్నా పద్యాలు పాడడం, లేదంటే తెలియని భాష మాట్లాడడం. ఇప్పటి వరకు వాడు జన్మలో మాట్లాడని భాష కూడా మాట్లాడతారని చెప్పాడు. అలాగే వాడు బట్టలు తీసేయడం, అలాగే సీక్రెట్ స్పాట్స్ ఎక్స్పోజ్ చేయడం, ఇలాంటి బిహేవియర్ కనిపిస్తుంది ఆ భయం తర్వాత. సో ఇలాంటిది ఏమైనా ఉంటే అక్కడ హైసామస్ మాత్రమే ఇండికేట్ అవుతుంది అనేది తెలియజేశారు. అలాగే భయపడిన తర్వాత మనకి ఒసిమస్ అంటే ఎప్పుడు ఇండికేట్ అవుతుంది అనేది మాస్టర్ గారు క్లియర్గా ఇచ్చారు. అంటే వీడు ఎలా ఉంటాడంటే భూతాలు, దెయ్యాలు, ఈ రాక్షసులు కనిపిస్తూ ఉంటారు వీడికి అన్నారు. చూడండి ఎంత నీట్గా డిఫరెన్షియేట్ చేశారా. నేను ఒసిమస్ అంటే ఒక కేసు నేను ట్రీట్ చేశాను. ఒక ఆవిడ వచ్చారు మందికి, మేమందరం హైసామస్ అనుకున్నాం. కానీ నాకు ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ అడిగాను, భూతాల దెయ్యాలు కనిపిస్తున్నాయండి అంది. అంటే ఇప్పుడు కూడా కనిపిస్తున్నారా? ఇప్పుడు కూడా ఉందండి నా దగ్గర. అంటే ఆ కనిపించడం అనేది వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. అక్కడ మనం ఒసిమన్ శాంట్ వేస్తేనే పోతుంది, లేకపోతే పోదు. మనం పొరపాటున ఈ డిఫరెన్షియేషన్ మనం సరిగా చదువుకోలేదనుకోండి, మనం సగం చదువుతాం కదా నాలాంటి వాడు, ఐఎస్ఎంఎస్ కొట్టేస్తాం, తగదు. అదనమాట. అలాగే డిఫరెన్షియేషన్ మాస్టర్ గారు ఆ భయం తర్వాత అంటే హారిబుల్ సీన్స్ చూసిన తర్వాత భయపడేటప్పుడు ఇండికేట్ అయ్యేటువంటి రెమెడీస్ని మాస్టర్ గారు అలా చక్కగా డిఫరెన్షియేట్ చేయడం అన్నది మనకి ఇంకెక్కడా కనపడదు. అలాగే
ఒక మంచి ఇంపార్టెంట్ డైమెన్షన్ మాస్టర్ గారు ఇచ్చింది. అంటే ఈ రెమెడీస్లో అన్నిట్లోనూ చాలా చోట్ల ఇచ్చారు, కొన్ని మనం చెప్పుకోగలుగుతున్నాం. ఇందులో ఒకటి బాలింతల్లో ముఖ్యంగా ఈ పాలిచ్చే తల్లుల్లో ఆ మిల్క్ బాగా ఎక్కువైపోయి ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎన్ని రెమెడీస్ వేసినా సరే తగ్గదన్నారు. చాలా రెమెడీస్ వేస్తుంటాం, తగ్గదు. ఒకే ఒక రెమెడీ ఇండికేట్ అవుతుంది, అది మాత్రం వేస్తేనే తగ్గుతుంది అన్నారు. దట్ ఈస్ ఓన్లీ క్యామిమిలా. మనం మాస్టర్ గారు ఇచ్చారు, ఇది క్యామిల్లా వేస్తేనే తగ్గుతున్నాను. ఇంకొకటి ఈ క్యామిల్లా వాళ్ళు ఎలా ఉంటారంటే, అంటే మామూలుగా క్యామిల్లా వాళ్ళని మనం చూస్తుంటాం. మాస్టర్ గారు ఇచ్చిన వర్డ్స్ చూడండి, అసంతృప్తులై ఉంటారు అన్నారు, అన్సాటిస్ఫైడ్. అలా చెప్పారనుకోండి మనకు కొంచెం అర్థమవుతుంది. మాస్టర్ గారు ఎగ్జాంపుల్స్ ఇచ్చేవారు. ఒక పిల్లవాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు అంటే వాడికి టిఫిన్ పెట్టలే, రెండు ఇడ్లీ పెట్టారు, తింటున్నాడు. ఆ పెట్టిన వెంటనే గుక్కపట్టి ఏడుస్తున్నాడు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే నాకు 3 పెట్టలేదు అని, అంటే 3 ఇడ్లీలు పెట్టలేదని. కొన్ని తల్లి 3 ఇడ్లీలు పెట్టింది అనుకోండి, ముందే పెట్టచ్చు కదా, ముందు పెట్టలేదు కదా అని ఏడుస్తాడట. అంటే ఏంటి, వాడికి అసంతృప్తి అనేది ఎలా ఉందో చూడండి, అన్ని చోట్ల ఉంటుంది వాడికి, ఆ ఏడుపు తగ్గదనమాట. దాన్ని మాస్టర్ గారు ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారో చూడండి. ఇలా మాస్టర్ గారు అంటే పెద్దవాళ్ళు అయితే ఎలా ఉంటుంది, పిల్లలు అలా ఉంటుంది కనిపిస్తారు. పెద్దవాళ్ళు అయితే ఒక అత్తగారికి పాపం బాగుండకపోతే కోడలు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిందండి. ఇవ్వగానే చూసి ఇంత నిండా తెచ్చావు, ఎందుకు తెచ్చి చచ్చావేంటి అందట. పోనీ సరే నిండా తెచ్చాం కాబట్టి మనం తిట్టింది కదా ఆవిడ అని చెప్పి కొంచెం తగ్గించి తీసుకెళ్ళింది. మీ తల్లులు, మీ తల్లిదండ్రులు, మీ పేరెంట్స్ నేర్పించి ఇదేనా నీకు ఇంత తక్కువ తెచ్చొచ్చావు అంటుంది. అంటే వర్డ్స్ కూడా అలా ఉంటాయన్నారు మాస్టర్ గారు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా సాటిస్ఫై అవ్వరండి వీళ్ళు, అలా ఉంటుంది. క్యామెల్లా పిక్చరైజేషన్ మాస్టర్ గారు అంత బాగా ఇచ్చేవారు. ఇంకా క్యామెల్లా హిస్టీరియాలో ఎలా ఉంటుందో చెప్పారు. అంటే ఎంత అద్భుతంగా ఇచ్చేవారంటే ఆ డ్రగ్ పిక్చర్ మనకి ఇంక ఎన్ని జన్మలైనా గుర్తుండిపోతుందండి, అంత బాగా ఇచ్చేవారు మాస్టర్ గారు. ఇప్పుడు చూస్తుంటాం మనం ఎప్పుడైనా ఎక్కడైనా మూవీస్లో కానీ లేకపోతే ఏదైనా బయట ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కొంతమంది హిస్టీరియా వస్తుంటుంది. ఒక హిస్టీరియా మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన అంతే చక్కగా మిమిక్రీ చేశారంటే అద్భుతం. రే ఏమనుకున్నావురా, నేను ఆంజనేయ స్వామిని అందట, నా కొండకి రావడం మానేసామేమిట్రా అందట ఆవిడ. అంటే ఆ కొండ అంటే 7 కొండలు అంటే మాస్టర్ గారు అన్నారు. అక్కడ మనం చూస్తాం, అలా అనగానే చాలామంది ఆంజనేయ స్వామి వచ్చాడు కాబట్టి స్వామికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, లేకపోతే అగరబత్తి, ధూపదీప నైవేద్యాలు అన్నీ ఇచ్చేస్తుంటాం. మాస్టర్ గారు ఏమన్నారో తెలుసా, వీడికి ఏం చేయాలంటే ఆ స్వామికి భక్తితో మనం క్యామెల్లాను కనుక సమర్పించుకుంటే స్వామి శాంతిస్తాడని చెప్పారు. అంటే ఆయన అప్రోచ్లో అంటే ఆ డ్రగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ విపరీతమైన జోక్స్ చేసేవారు మాస్టర్ గారు. అంత ఈజీ వేలో స్ట్రెస్లెస్ టీచింగ్ ఉండేది మాస్టర్ గారి దగ్గర. ఇలా ప్రతి డ్రగ్ని మన కళ్ళ ముందు అలా ఉంచేవారు అన్నమాట మాస్టర్ గారు. అలాగే ఈ దీర్ఘవ్యాధికి సంబంధించినటువంటి క్యామెల్లా వాళ్ళు ఎలా ఉంటారో మాస్టర్ గారు అంటే వీళ్ళకి దయాదాక్షిణ్యాలు ఉండవు అని చెప్పారు. వీళ్ళకి కోపం, ఏడుపు కలిపి వస్తుందని. అలాగే వీళ్ళకి ఎక్కడైనా మనం 10 మంది కూర్చున్న చోట మన ఇంటి దగ్గర రాళ్ళు పడుతున్నాయి అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చి రాళ్ళు పడుతుంటాయి, డెఫినెట్గా ఇంటి పక్కన కానీ ఇంట్లో కానీ క్యామెల్లా ఉందని ఐడెంటిఫై చేయమని చెప్పారు మాస్టర్ గారు. సో ఇలాగా అనేకమైన ఎగ్జాంపుల్స్ మాస్టర్ గారు ఇచ్చారు. ఇంకొకటి చెప్తాను, మాస్టర్ గారు ఇది వండర్ఫుల్గా ఉంటుంది. మాస్టర్ గారి యొక్క ఆ పిక్చరైజేషన్ డ్రగ్ది ఎలా ఉంటుందో మీకు చెప్తాను. నాటర్మోర్లో ఇంటలెక్చువల్ డిస్టర్బెన్స్ గురించి చెప్తూ ఒక రెమెడీ గురించి మాస్టర్ గారు పిక్చరైజేషన్ చేశారు. అది చెప్తాను మీకు. మనకి సాధారణంగా వేరియస్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, అందరికీ అసలు మొత్తం కొట్టుకు చచ్చేది మనందరం కాంప్లెక్సెస్ గురించి కదా. ఈడు ఒక గ్రూప్ ఉందనుకోండి, చిన్న గ్రూప్ ఉన్నా సరే అందులో కొట్టేసుకుంటుంటాం. వాడు నన్ను ఎలా అన్నాడు, వీడు ఎలా అన్నాడు, లేకపోతే నాతో మాట్లాడలేదు, లేకపోతే నాకు అన్నం పెట్టినప్పుడు చట్నీ వేయలేదు, ఇలాంటివి కొట్టేసుకుంటుంటాం మనం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మయాజమ్స్. ఈ మయాజమ్స్ విజృంభించడం వల్ల మనం అలా తయారైపోతున్నాం. ఆ కాంప్లెక్సెస్ గురించి చెప్తూ మాస్టర్ గారు ఒక డ్రగ్కి మంచి పిక్చరైజేషన్ ఇచ్చారు. దాన్ని ఒకసారి మనం నిజంగా డిస్కస్ చేసుకోవాలి. అంటే మనకు అర్థమవుతుంది మాస్టర్ గారి పిక్చరైజేషన్ ఎలా ఉంటుందో. ఒక ఆయన ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉండేవాడు. అయితే వాళ్ళ కొలీగ్స్ని కొంతమంది ఆయన గ్యాదర్ చేసి కీర్తనలు, భజనలు చేయించడం మొదలుపెట్టాడు. మనందరం మంచిదే కదా అని అనిపిస్తుంది. ఆ కీర్తనలు, భజనలు ఎవరు అంటే ఆయనే.
ఆయన మీదనే రాయించి ఆయన మీద నుంచే పాడించుకునేవాడు. అది అలా అలా కొంచెం పెరగడం మొదలుపెట్టింది. మెల్లగా పేపర్లో పబ్లిష్ చేయించి అందరి చేత ఆ కీర్తనలు పాడించడం మొదలుపెట్టాడు. అండి నేను అవతార పురుషుణ్ణి అని మొదలుపెట్టాడు ఆయన. సో నన్ను స్మరిస్తే మీ బాధలన్నీ తగ్గుతాయి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే పోతుంది అన్నప్పుడు అందరూ చేరడం మొదలుపెట్టారు. అలాగే ఆయన చుట్టుపక్కల గ్రామాల నుంచి ఒక 3-4 గ్రామాల నుంచి ఒక 1500 మంది అంటే 1500 మంది భక్తులు తయారయ్యారన్నారు మాస్టర్ గారు. అంటే ఎందుకు తయారవ్వరు? మనకి ఇగ్నిషియా పలస్టర్ల వాళ్ళకి ఏదైనా చెప్తే అన్నీ ఎందుకు తగ్గుతుందంటే ఎక్యూట్లో తగ్గుతుంది అన్నారు. అలాగా వీళ్ళకి తగ్గుతుంది, అందువల్ల జనాలు పోగవుతారని మాస్టర్ గారు తెలియజేశారు. ఇలా అయినా జనాలను పోగు చేసి అలా చేస్తున్నప్పుడు కొంతకాలానికి ఆయనకి ఒకటి అనిపించింది, ఒరే మీరందరూ జాబులు మానేయండిరా, మనం కొత్త గవర్నమెంట్ ఫామ్ చేద్దాం. అంటే అవతార పురుషుడు కదా ఆయన. మన అవతార పురుషుడు అనగానే మనం కూడా వెనకాల పరిగెడుతూ ఉంటాం. మనం చాలామందిని చూస్తుంటాం. కొద్దిగా 4-5 దండలు వేసుకుని డ్రెస్ మార్చితే అవతార పురుషుడు అంటే మనం లక్షలు ఇచ్చేసి వెళ్ళిపోతుంటాం వాళ్ళ వెనకాల. సో అలాగా ఆయన తయారు చేశాడు. అప్పుడు వాళ్ళ బ్రదర్ ఒక ఆయన మాస్టర్ గారికి బాగా తెలుసు అనమాట. ఆయన వచ్చి మాస్టర్ గారి దగ్గర విన్నవించుకున్నాడు ఇదంతా కూడా. మాస్టర్ గారు మీరే రక్షించాలి మా వాడిని, ఏం చేయమంటారు అని అడిగినప్పుడు మాస్టర్ గారు ఆయన ఎప్పుడు వచ్చి చూడండి ఎలా చెప్పారా, ఒరే వాడిని నా దగ్గరికి తీసుకురండి రా అన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు వాడిని పిలిచి, ఒరే నా దగ్గరికి రమ్మంటే వాడు రాడురా, ఒక పని చేయండి, నేను వాడిని భక్తుని అని చెప్పండి అన్నారు. అదేంటండి మాస్టర్ గారు అలా చెప్తామంటే ఆడు మాస్టర్ గారు చెప్పారు అలాగనే చెప్పి తీసుకురండి లేకపోతే రాడు వాడు. నేను ఆయన భక్తుడిని చాలా కాలం నుంచి ఆయన భజనలో ఆయన కీర్తనలే చేస్తున్నాను అని చెప్పండి, వస్తాడు, ఆయన కోసం ఎదురు చూస్తున్నానని చెప్పండి, అప్పుడు వస్తాడు అని చెప్పారు. మన వాళ్ళు వెళ్ళి అలానే చెప్తేనే అప్పుడు అయితే వస్తాను పదా అని వచ్చాడు. వచ్చి రాగానే మాస్టర్ గారు ఆ ఇంట్లో ఎంటర్ అవ్వగానే అతన్ని మాస్టర్ గారు ఎప్పుడు వచ్చి చూడండి ఎలా ఉంటుందో, స్వామి రండి, మీరు అడుగు పెట్టడం వల్ల మా ఇల్లు పవిత్రమైంది, అద్దిల్లు అన్నారు మాస్టర్ గారు. అంటే ఎలా ఉండేది మాస్టర్ గారు ఎప్పుడు వచ్చి అంటే వాడిని బాధని ఆయన లేయర్లోకి వెళ్ళిపోయి, వాడి లేయర్లోకి మాస్టర్ గారు వెళ్ళిపోయి, అంటే పైనుంచి ఎక్కడో హైయెస్ట్ ప్లేన్లో ఉన్న మాస్టర్ గారు కిందికి అంటే బాగా కిందికి దిగిపోయి వాడి ప్లేన్లోకి వెళ్ళిపోయి వాడిని ఎలా ట్రీట్ చేయాలనేది మాస్టర్ గారు చూపించింది. వాడిని మీ గజనులే, మీ భజనలే, మీ కీర్తనలే ఇప్పుడే పూజ అయింది, మరి తీర్థం తీసుకుంటారా అన్నారు. మరి ఎందుకు తీసుకోవడానికి, ఆయన భజనే కదా. తీసుకుంటాను అన్నాడు. అందులో మాస్టర్ గారు ఆల్రెడీ ప్లాటినా 50 ఒక డోసు కలిపి ఇచ్చి ఉంచారు. అదే తీర్థాన్ని ఆయనకి ఇచ్చారు. ఇస్తే అప్పుడు ఆయన కొన్ని రోజులు పోయిన తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ అవన్నీ పోయి మళ్ళీ మానవుడుగా అంటే ఇంతకుముందు మనిషిగా ఎలా అయితే జీవించాడో అలా తాను ఆఫీస్కి వెళ్తూ తన పని చేసుకున్నాడు. అంటే మాస్టర్ గారి యొక్క ఎప్పుడు వచ్చి చూడండి ఎలా ఉండేది. అంటే ఈ మెటీరియల్ ఇలాంటి ఎన్నెన్నో సిచ్యువేషన్స్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ డ్రగ్ యొక్క పిక్చర్ని మన కళ్ళ ముందు నిలబెట్టేవారు. దీని గురించి చెప్తూ మాస్టర్ గారు అంటే కాంప్లెక్సెస్ ఉంటాయో కానీ ఒకటి ఉంది, అది చాలా డేంజర్ అన్నారు, దాన్ని అవతార్ కాంప్లెక్స్ అన్నారు. అవతార్ కాంప్లెక్స్ చాలా ప్రమాదకరం అన్నారు. అంటే వాడిని మొత్తం తినేస్తుంది. ఒక చెద ఉందనుకోండి, పైకి మాత్రం బాగా కనిపిస్తుంటుంది కానీ లోపలే ఉండదు, అలా తినేస్తుంది అని. అందుకని అవతార్ కాంప్లెక్స్ అనేది చాలా భయంకరమైనటువంటిది అని చెప్పారు. అదే ఈ అవతార్ కాంప్లెక్సే ఈ మనం ఇప్పుడు చెప్పినటువంటి పేషెంట్ ఇది. సో అలాంటి అవతార్ కాంప్లెక్స్ మాస్టర్ గారు చూడండి, మామూలుగా మనం మందిస్తే వేసుకోరు వాళ్ళు, ఎంత ట్రై చేయండి మందు వేసుకోరు. ఆ మాస్టర్ గారు ఎప్పుడు వచ్చి చూడండి ఆయన ఎంత ఒక డ్రమాటిక్గా ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆయన తీసుకురావడం కానుంచి వాడు ఏం చెబితే మన దగ్గరకు వస్తాడు అంటే వాడి ప్లేన్లోకి మనం వెళ్ళిపోయి వాడిని తీసుకురావడం, అది పరమ ప్రేమ అంటే మనం చెప్పుకుంటాం కదా, అది చూస్తేనే మనం ఇటువంటి సిచ్యువేషన్స్ మనం విన్నప్పుడు మాస్టర్ గారు చెప్తున్నప్పుడు మనకి ఆ ప్రేమ ఏంటో తెలుస్తుంది అనమాట. ఇలాంటి అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ని మాస్టర్ గారు ఈ మెటీరియల్ మనకు అందివ్వడం జరిగింది. అలాగే ఇగ్నిషియాలో మాస్టర్ గారు చెప్తూ, ఇగ్నిషియాలో చాలామందికి మన అందరికీ తెలుసు, వాళ్ళు చాలా సెన్సిటివ్గాను డెలికేట్గాను చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, వెరీ స్మార్ట్ అండ్ షార్ప్గా ఉంటారని చెప్పారు. అయితే వీళ్ళలో ఒకటి ఏంటంటే ప్రాబ్లము హిస్టీరియా ఉంటుంది, బై బార్న్ అంటే పుట్టుకతో ఉంటుంది, మధ్యలో కూడా వస్తుందని చెప్పారు.
అయితే కొంతమంది చూడండి, కొత్తగా పెళ్ళి అయిన తర్వాత అత్తారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క అత్తగారు కానీ మామగారు కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళని ఫ్రీగా వదలకుండా విపరీతమైన రెస్ట్రిక్షన్స్ పెట్టి కనీసం పుట్టింటికి కూడా పంపించకుండా అలాగా ఉంచుతారు. అలా ఉంచినప్పుడు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక హిస్టీరియా డెవలప్ అవుతుంది. అలాంటప్పుడు ఇగ్నిషియా వేస్తే మనకి దాని నుంచి బయటపడతారు వాళ్ళు అని చెప్పారు. అలానే మనకి బై బోర్న్ అంటే బై బర్త్ కనుక ఉందనుకోండి ఈ హిస్టీరియా, అప్పుడు ఇగ్నిషియా వేసినప్పటికీ ఎక్యూట్గా పనిచేస్తుంది. అక్కడ దీనికి క్రానిక్ రెమెడీ నాట్రమోర్ వేయాలి అని చెప్పారు. అంటే ఎందుకు క్రానిక్ రెమెడీ వేయాలి, ఎందుచేత మనం ఇక్కడ క్రానిక్ రెమెడీ వేయకపోతే తగ్గదు అనే విషయాన్ని మాస్టర్ గారు చాలా క్లియర్గా ఈ మెటీరియల్ మెడికల్ అందించడం జరిగింది. అలాగే ఈ ఇగ్నిషియా వల్ల ఈ ఒక తాత్వికమైనటువంటి లక్షణం కలిగి ఉంటారు, ఫిలాసఫీ ఉంటుంది దీనిలో. ఉదాహరణకి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది అనుకోండి, రేపు మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని అందనుకోండి, ఏంటో ఈ ఎగ్జామ్స్ అంటే ఒక ఏదైనటువంటి ఫిలాసఫీని డెవలప్ చేస్తారనమాట. అమ్మాయి హాయిగా చదువుకుని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఏంటో ఈ ఎగ్జామ్స్ ఎవరు కనిపెట్టారు, అసలు ఈ ఎగ్జామ్స్ని కనిపెట్టి పాపం ఈ స్టూడెంట్స్ని అందరినీ ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నారో ఇలా బాధపడుతూ ఉంటారన్నారు. వాళ్ళు ప్రిపేర్ అవ్వరు. అలాగే పువ్వులు కొనడానికి వెళ్ళారనుకోండి వీళ్ళ ఫ్రెండ్ తోటి, ఆ అమ్మాయి హాయిగా పువ్వులు కొనుక్కుని ఆ స్వామికి ఏదో మాల కట్టడానికి ఏదో తీసుకుంటుంది, మాల కడుతుంది, హాయిగా స్వామికి సమర్పించుకుని తన ఆనందాన్ని పొందుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంట, ఆ పువ్వులను చూడగానే వీళ్ళకి ఒక ఫిలాసఫీ డెవలప్ అవుతుందన్నారు. ఏంటి పువ్వులు ఆ చెట్ల నుంచి తెంచి ఇక్కడ పడేసరే, అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పువ్వుగా పడేసి ఆ సంచుల్లో వేసి ఇక్కడ పారబోసి మళ్ళీ వీటన్నిటినీ కూడా మరి అమ్మేసి వాటిల్లో చేతితో పట్టుకుని నలిపేసి తర్వాత వాడేసి ఇవన్నీ పాడు చేసేస్తున్నారు. ఈ మానవ జాతి చేతిలో ఈ పువ్వు ఎంత దారుణంగా బలైపోతుందో కదా అని ఇలా వెళ్ళిపోతారని చెప్పారు. అంటే ఇలాంటి ఫిలాసఫీ ఉంటుంది ఇగ్నిషియాలో. ఆయన తెలియజేస్తూ మాస్టర్ గారు లైవ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేవారనమాట. అంత అద్భుతంగా మాస్టర్ గారు ప్రతి రెమెడీలోనూ అందించడం జరిగింది. ఇంకా మాస్టర్ గారు ఈ వీళ్ళలో ఇమిటేషన్ ఎలా ఉంటుంది ఇగ్నిషియాలో అది కూడా చెప్పారు. అలాగే వీళ్ళలో అన్కంట్రోల్డ్ యాంగర్ అండ్ ఫ్రైట్ అండ్ ప్లెజర్ ఉంటుందని చెప్పారు. అలాగే మనకి ఆర్నికా గురించి చెప్తూ మాస్టర్ గారు ఆర్నికాలో చాలా డైమెన్షన్స్ని ఇచ్చారు. అంటే 1-2 కాదు, చాలా డైమెన్షన్స్ మాస్టర్ గారు ఇవ్వడం జరిగింది. అంటే సాధారణంగా ఆర్నికా అనగానే దెబ్బలకి వాడతాం అనుకుంటాం. అంటే దెబ్బలకి వాడితే అది చాలా దెబ్బలు తగులుతాయి అని మాస్టర్ గారు అన్నారు. దాని మాస్టర్ గారు ఎక్కడ ఏంటంటే అందరూ ఇచ్చిన డైమెన్షన్స్ ఇంక్లూడింగ్ మనకి ఈ సెప్టిక్ ఫీవర్స్లోనూ భయంకరమైన కొన్ని మనకు అందనటువంటి ఫీవర్స్లోనూ అది ఇండికేట్ అవుతుందని చెప్పారు. అలాగే ఈ ఫియర్లో కూడా ఆర్నికా ఇండికేట్ అవుతుందని చెప్పారు. అలాగే డెలివరీ టైంలో కూడా ఆర్నికా ఎలా ఇండికేట్ అవుతుందో చెప్పారు. అలానే మన ఆర్నికాలో ఒక కొత్త డైమెన్షన్ మాస్టర్ గారు ఇచ్చారు. అంటే వాడికి ఒక తెలియని అన్నోన్ డిసీజ్ ఉందని, అది ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నారని, హైపోకాండ్రియాక్ అంటాం చూడండి, అలా ఉంటుంది వీడికి. చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గర వెళ్తాడు పాపం, ఎవరు చూసినా ఎందుకంటే ఏం ఉండదు, టెస్ట్ చేస్తే ఉండదు, వాళ్ళు నిజంగానే అదే చెప్తారు. కానీ వాడికి అది నమ్మడు, ఎందుకంటే వాడికి ఒక లోపల ఒక విధమైన సింటమ్ ఉంటుందన్నాను ఆర్నికాలో. అది మాస్టర్ గారు మాత్రం ఇచ్చారు. ఏంటంటే చాలా భయంకరమైనది, ఎవరూ కూడా తన డిసీజ్ని ఐడెంటిఫై చేయనటువంటి ఒక డిసీజ్ ఉందని అనిపిస్తుంటూ ఉంటుంది, అదే ఆర్నికాలో ఉన్నటువంటి సింటమ్ అని చెప్పారు. సో ఇలా మాస్టర్ గారు అనేక అంశాలను మాస్టర్ గారు తెలియజేయడం జరిగింది. అలాగే ఇలా మాస్టర్ గారు ఈ హోమియోపతి గురించి అనేకమైనటువంటి అంశాలని, అంటే మనం అన్ప్రింటెడ్ చాలా విషయాలు మాస్టర్ గారు ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మనందరం కూడా ఈ మెటీరియల్ మెడికల్ని శ్రద్ధగా టైం ఉన్నప్పుడల్లా చదవడం కానీ లేదంటే ఖాళీ ఉన్నప్పుడల్లా వినడం కానీ చేస్తే మనం ఇంకా ఈ హోమియోపతిలో ఇంకా డెవలప్మెంట్ వచ్చి అనేక మంది రోగార్థులకి సరైనటువంటి మనం ట్రీట్మెంట్ చేసిన వాళ్ళం అవుతామని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంతకృష్ణ మాస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాసుదేవ. వాసుదేవ. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం
పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్వేతద్వీపం మాసపత్రిక గురించి ప్రతి నెలా కూడా మాస్టర్ గారు మనకి ఎడిటోరియల్, ఆ ఎడిటోరియల్ అనేటువంటిది మామూలుగా మనం పత్రికల్లో చూసే ఎడిటోరియల్ అంటే ఆ నెల చదివేస్తే అది అవుట్డేటెడ్ అయిపోతుంటుంది. అక్కడ ఉండే ఏ సన్నివేశాల గురించో అందులో ఉంటాయి. 2-3 నెలల తర్వాత అవి మనం చదవాల్సిన అవసరం ఉండదు. ఇంకో బర్నింగ్ టాపిక్ ఇంకేదో వస్తుంది. ఇది బర్నింగ్ టాపిక్ కాదు, ఎప్పుడూ ఎటర్నల్గా మనం బాగు చేసుకోవటానికి, మనలో మనం ఇంకా బాగుపడటానికి కావాల్సినవి వస్తుంది. అంటే ఇంకో 50 సంవత్సరాల తర్వాత కూడా ఆ ఎడిటోరియల్ తీసి చూస్తే అది రెలవెంట్గా ఉంటుంది. ఎందుకండి అంటే శాశ్వతమైన సత్యాలు ప్రస్తుత సమకాలీన సమాజంలో మనం వాటిని చూస్తున్న దృష్టిలో సమస్యలుగా చూస్తున్నవి కానీ మిగతావి కానీ వాటి నుంచి శాశ్వత పరిష్కారాలు మాస్టర్ గారు మనకేమి ఇచ్చారు అనేటువంటి వాటిని, ఆ దృక్పథం ఎట్లా చూడాలి, ఎట్లా సమన్వయం చేసుకోవాలి, ఎట్లా జీవితంలోకి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవటం అనేటువంటి చేయాలి అనేటువంటి ఇదితో మనకి ఇస్తున్నటువంటివి. నిజానికి ఈ సంపాదకీయాలన్నీ కలిసి మనం ఒక గ్రంథంగా ఖచ్చితంగా వేసుకోవాల్సినటువంటి, అవి టెక్స్ట్ బుక్స్గా కూడా ఉండాల్సినటువంటివి అనేటువంటిది అవి మనం సంపాదకీయం చదివితే అర్థమవుతుంది సంపాదకీయాలు. అలాగే ప్రతి నెల కూడా ముఖచిత్ర కథనం, జస్ట్ ఏదో ఊరికనే ముఖచిత్ర కథనం అని ఇవ్వటం అని కాకుండా సింబాలిక్గా దాని నుంచి అంటే ఏ దేవత గురించి అయితే మనం అక్కడ బయట ఇచ్చామో మహాత్ములు కానీ దేవతల్ని కానీ వాళ్ళ నుంచి ఈ విశ్వంలో వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తున్నారు, మనలో ఎలా చేస్తున్నారు, వాళ్ళని ఉపాసించడం అంటే అర్థం ఏమిటి, తద్వారా ఆ వెలుగుని మనలోనే దర్శించడం ఎట్లా అనేటువంటి దాన్ని ఆ చిన్న కొద్ది పారాగ్రాఫ్లోనో ఒక పేజీలోనో దాన్ని వివరంగా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రార్థన అనేటువంటిది దీనిలో మనం నిత్యం పూజా విధానంలో అనుసంధానం చేసుకుంటున్నటువంటి మాస్టర్ గారి యొక్క శ్లోకాలు ఏవైతే కృష్ణం వందే జగద్గురు అంటూ మనం శ్లోకాలు ఏవైతే చేసుకుంటున్నామో అవి లక్ష్మణైతందుల వారు, అనంతకృష్ణ గారు, శివకుల రవిశర్మ గారు వీళ్ళు రాసినటువంటివి. వాటిని కూడా మనం వ్యాఖ్యానం చేసుకుంటూ, అది కూడా ఎవరి సొంతం కాకుండా ఒక కూర్పు, వ్యాఖ్యానం అంటే అది కూర్పు, దాన్ని కూడా మళ్ళా పోచిరాజు శేషగిరిరావు గారు, కొత్తరామకోటి తాత గారు, ధారా రాధాకృష్ణమూర్తి గారు ఇలాంటి పెద్దలు మాస్టర్ గారిని ఎలా దర్శించాలని వాళ్ళ గ్రంథాల్లో ఇచ్చారో ఆ ఉదాహరణలన్నీ, అయితే మాస్టర్ గారి జీవితంలో ఉన్న ఇన్సిడెంట్స్ అవే అక్కడ శ్లోక రూపంలో వచ్చినవి కనుక ఆ సందర్భాలని సమన్వయం చేసుకుంటూ అటు మాస్టర్ గారి మాటల్ని కానీ జీవిత సన్నివేశాలను చెప్పుకుంటూ మనం చేసుకుంటున్నటువంటి ప్రార్థన అది. అలాగే హోమియో వైద్య తత్వశాస్త్రం బుజ్జి గారు ఇచ్చినటువంటి క్లాసెస్లో నుంచి ఆ ప్రసంగ పాఠాన్ని మనం హోమియో వైద్య తత్వశాస్త్రంగా వేసుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం కేషీట్ రాయటం ఎట్లా అనేటువంటి దాని మీద ఆయన ఇచ్చిన అంశాన్ని సీరియల్గా వస్తూ ఉంది అందులో టాపిక్. అలాగే విష్ణు సహస్రనామం సుమారు సంవత్సరం ఒక 10 నెలలు పైన రోజు ఎక్కడ గ్యాప్ లేకుండా వరుసగా ఆ నామాల్లో ఉన్నటువంటి సోల్ ఆఫ్ ది టెక్స్ట్ అంటారు, ఏదైతే మనకు ఈకే గారు అందించారో దాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా డైలీ ప్రసారం చేశారు. అప్పుడు అనంతకృష్ణ గారు మనకు అందించారు. దాన్ని యథాతథంగా మళ్ళా గ్రంథ రూపంలోకి, అంటే ముందు ఒక్కో నామాన్ని తీసుకుంటూ ఏమేం చెప్పారనే దాన్ని మనం శ్వేతద్వీపంలో ధారావాహికగా వేసుకుంటూ వస్తున్నాం. అలాగే మహాభారతం పంచమ వేదం, ఇది కూడా మల్లాది పున్నయ్యశాస్త్రి గారు ఆరంభించారు. ఆది సభా పర్వాలకు ఆయన వ్యాఖ్యానం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన దేహత్యాగం చేసిన తర్వాత కొద్ది సంవత్సరాల గ్యాప్తో మళ్ళీ అది ఈ మధ్యకాలంలో మొదలుపెట్టి అనంతకృష్ణ గారు దానికి వ్యాఖ్యానం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో కూడా ఎట్లయితే భాగవత రహస్య ప్రకాశానికి మాస్టర్ గారు ఇచ్చారో అట్లా ఆయన ఇచ్చిన గ్రంథాల్లో నుంచే, ఆయన ఇచ్చిన ఉపదేశాల్లో నుంచే ఆ వెలుగులో ఈ భారతం పంచమ వేదం ఎట్లా దాన్ని దర్శించాలి, దాన్ని మన లైఫ్లోకి ఆ ఇన్సిడెంట్స్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనేటువంటిదితో దాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే జ్యోతిషము ఆరోగ్య యోగము, మాస్టర్ గారు భారతదేశంలో అంటే కంటే ఎక్కువగా ఈ విదేశాల్లో ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాల్లో ఎస్ట్రాలజీ అనేటువంటి దాన్ని, అది వేదాంగాల్లో ఒకటి, అంటే వేదము అనేటువంటి దాన్ని ఎలా దర్శించాలో తెలియడానికి ప్రధానమైన కీ ఎస్ట్రాలజీ అని బ్లావెట్స్కి మాత కూడా చెప్పింది. ఆ కీ ద్వారా దర్శించడం ఎలా ఉపాసన చేసుకోవటం, అదేదో రేపు నాకు ఎట్లా ఉంటుంది అని భవిష్యత్తు తెలుసుకోవడం కోసం కాదు,
అది మనల్ని మనం సంస్కరించుకోవటం, మనం ఎవల్యూషన్లో ముందుకు వెళ్ళడం కోసం. ఎవల్యూషన్లోకి ముందుకు వెళ్ళటం అంటే దానివల్ల ఇంకోటికి ఉపయోగం జరుగుతుంది. ఎందుకంటే మనం న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా, మూర్ఖుల్లాగా ఉండకుండా మన ప్రజెన్స్ ఇంకోటికి ఉపయోగపడేట్టుగా జీవించడం అవుతుంది. దానికి ఎట్లా అనేటువంటి దానికి ఎలా ఉపాసించాలి వాటి అనేటువంటి దాన్ని మాస్టర్ గారు అనేక ప్రసంగాలు అక్కడ ఇచ్చారు. స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనే గ్రంథం ఇచ్చారు, కానీ దాన్ని ఇంకా ఈజీగా అలా వెన్నదీసి ఇచ్చినట్టుగా ఆయన ప్రసంగాల రూపంలో ఇచ్చారు. వాటన్నిటిని కూడా చాలా చక్కగా హాయిగా మనం చదువుకునేటువంటి అర్థమయ్యేటువంటి తెలుగులో వేణుమాధవ్ గారు వాటిని ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా. అవి ఆర్టికల్స్గా మనం దీనిలో ఇచ్చుకుంటున్నాం. తర్వాత డాక్టర్ అనంతాచార్య తను ఈ గ్రంథాలు ఉపన్యాసాల్లో నుంచి మాస్టర్ గారు ఇచ్చే వాటిని ఇప్పుడు మనందరికీ ఎక్కువ మందికి రకరకాలుగా ఏదైనా రోగం వస్తే నాకే ఈ రోగం రావాలా, ఏదన్నా బాధలు జరుగుతుంటే ఈ పరీక్షలన్నీ మాకే వస్తున్నాయే, ఇట్లా రకరకాలుగా మనకు ఏవైతే జనరల్గా అనిపిస్తూ ఉంటాయే ఆ అనిపిస్తున్న వాటిల్లో నుంచి సొల్యూషన్ ఏమిటి, ఇది మనం కరెక్ట్ వేలోనే మనకు థాట్స్ వస్తున్నాయా లేదా, ఎట్లా మనం ఆయన చెప్పింది ఏమిటి, దాన్ని మనం చేసుకోవడం ద్వారా ఎలా మనం నిత్య జీవితాన్ని పాడు చేసుకోకుండా సుఖమయం చేసుకోవచ్చు, ఆనందంగా జీవించవచ్చు. ఈ యాంగిల్లో ప్రతి నెలా కూడా ఏదో ఒక టాపిక్ అలాంటి తీసుకొని ఆర్టికల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే గాంధీ మహాత్ముడు మాస్టర్ గారు ఆయన కేవలం పొలిటీషియన్ కాదు అని చెప్పారు. చాలామంది తెలియక ఆయన రాజకీయ నాయకుడు అనుకుంటూ ఉంటారు. ఆయన మహాయోగి. ఆయన ఏంటనేటువంటిది ఎవరికి ఇంకా తెలుసుకోవడానికి కావాల్సినటువంటి స్థితి మనం ఎవల్యూషన్లో రాకముందే ఆయన ఇక్కడ పుట్టాడు, అదే ఆయన చేసిన తప్పు అన్నారు. అందువల్ల ఆయన్ని మనం దర్శించుకోవడం అంటే అర్థం ఎట్లా జీవించాడు, బ్లడ్ అండ్ ఫ్లెష్తో అలాంటి వాళ్ళు ఈ భూమి మీద నడయాడట అంటే తర్వాత జనరేషన్స్ నమ్మరు అన్నాడు ఐన్స్టీన్. అట్లాంటి ఆ మహాత్ముని మనం దర్శించుకోవడం అంటే దాన్ని దర్శించి మనం ఎట్లా మన జీవితంలోకి దాన్ని అన్వయించుకోవాలి అనేదితో ఆయన యొక్క ఇన్సిడెంట్స్ని తీసుకుంటూ మహాత్ముని దర్శనం అనే పేరుతో మనం సీరియల్గా వేసుకుంటున్నాం. శ్రీకృష్ణ కరుణామృతం, లీలా శుక్లవారు శ్రీకృష్ణ కరుణామృతం ఇచ్చినట్టుగా మనకు విజయసారథి గారు ఈకే గారివి అనేక గ్రంథాలు వచ్చినప్పటికీ ఆయన కూడా మాస్టర్ గారి మీద గ్రంథం ఇచ్చినప్పటికీ మళ్ళా అనేక మంది దగ్గరికి వెళ్ళి ఓపిక చేసుకొని ఆయన ఎంతో కర్తవ్య నిర్వహణలో బాధ్యతలో ఉన్నప్పటికీ కూడా వీలు చూసుకొని ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని రికార్డు చేసుకొని అథెంటికేటెడ్గా డేట్స్, ఏ టైము, ఏ మంతు, ఏ డేటు అంతా వివరంగా అన్నమాట. మాస్టర్ గారితో వాళ్ళ అనుభవాలు అయితే మాస్టర్ గారు అప్పుడు చెప్పినవి అవన్నీ కూడా కేవలం అక్కడున్న ఇండివిజువల్స్కి కాదుగా, మహాత్ముల లైఫ్లో ఉన్న ఇన్సిడెంట్స్ అవి అందరికీ ఎప్పుడూ కూడా ఆన్సర్ అందులో నుంచి దొరుకుతూ ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడు కూడా అమృతమే, ఎప్పుడు ఆనందకరమే, ఎప్పుడు ఆ ప్రజెన్స్లో జీవించడానికి వీలుగా ఉండే ఇన్సిడెంట్స్ కనుక అలాంటివన్నీ ఆయన శ్రీకృష్ణ కరుణామృతం అనే పేరుతో ధారావాహికగా ఇస్తున్నారు. అలాగే మాస్టర్ గారు ఇచ్చిన భాగవత రహస్య ప్రకాశం మనం గ్రంథ సమీక్ష అని పేరు పెట్టినప్పటికీ ఆ గ్రంథాన్ని సమీక్ష అని మనం ఏదో జడ్జిమెంట్ చేయడం అని కాదు, దానికోసం కాదు. మాస్టర్ గారు చేసినది ఏంటంటే ఒక పక్క రహస్య ప్రకాశం, మధ్యలో వచ్చేటప్పటికి మూల పద్యాలు, పోతన పద్యాలు, ఆ తర్వాత టీకా తాత్పర్యాలు ఇచ్చారు. అయితే టీకలో కొన్ని చోట్ల అంతరార్థాలు ఇచ్చారు, కింద తాత్పర్యంలో కొన్ని చోట్ల, చాలా చోట్ల, కొన్ని చోట్ల కాదు చాలా చోట్ల కొన్ని అంతరార్థాలు ఇచ్చారు. అక్కడ చెప్పకుండా ఉండేవి కొన్ని రహస్య ప్రకాశంలో ఇచ్చారు. అందుకని ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ కథాభాగంతో పాటు ఏది మిస్ అవ్వకుండా ఒక చోటికి కూర్పు చేసుకోవడం అనేది మనం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ప్రస్తుతం 14వ భాగం అనేటువంటిది ధారావాహికగా వస్తూ ఉంది. తర్వాత రామాయణ సుభాషితాలు. ఎలా అయితే మల్లాది పొన్నేశాస్త్రి గారు రామాయణాన్ని మనం ఎలా దర్శించాలి, అందులో ఉన్నటువంటి దాంతో డే టు డే లైఫ్లో ఎలా సమన్వయం చేసుకోవాలి, మాస్టర్ గారు మనకు ఎలా చూడాలని అలా ఇచ్చారనేటువంటిది ఆయన మనకు రామాయణ సుధాస్రవంతి అనే పేరుతో గ్రంథాలుగా ఇచ్చారు. అదే మోడల్లో ఆ రామాయణంలో నుంచి దాన్ని తీసుకొని మన నిత్య జీవితంలోకి దాన్ని ఎలా సమన్వయించుకోవాలి, దాన్ని ఎలా దర్శించాలి అనేటువంటిది మామూలు టీకా తత్పర్యాలతో గ్రంథాలు అనేకం దొరుకుతాయి రామాయణానికి. కానీ అక్కడ చూడవలసినటువంటిది అదే పదం ఉంటుంది, కానీ దానికి సోల్ ఆఫ్ ది టెక్స్ట్ అంటారు మాస్టర్ గారు ఎప్పుడు కూడా. అదేంటనేటువంటి దాన్ని దర్శిస్తూ అది మనకి హాయిగా అందుబాటులోకి తేనె ఇచ్చినట్టుగా అందిస్తూ ఉన్నారు విజయసారథి గారు. ఆ తర్వాత కృష్ణం వందే జగద్గురు అనే పేరుతో మాస్టర్ గారి లైఫ్ ఇన్సిడెంట్స్ చిన్నప్పటి నుంచి మొదలుపెట్టి ప్రస్తుతం 1939 అన్నమాట, 26లో ఆయన పుడితే 39, 13వ ఏట వయసులో ఉండగా జరుగుతూ ఉన్న సన్నివేశాలను ఇచ్చుకుంటూ ఉన్నాం. నెలకు ఇన్సిడెంట్ని కథారూపంలో అంటే ఒక డైలాగ్స్ లాగా చిన్న చిన్న కథల్లాగా ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది.
తర్వాత భాగవతవాణి, భాగవత రహస్య ప్రకాశంలో మాస్టర్ గారు ఇచ్చినటువంటి రకరకాల సొల్యూషన్స్కి ఆయన ఇచ్చిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రహస్య ప్రకాశం చేస్తున్నట్లుగా చెబుతూ మనం నిజమైన ఆనందకర సామ్రాజ్యంలోకి, ఆనందమయ జీవితంలోకి, శాశ్వతానందాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలి అంటే ఆ భాగవత సాధన మనం ఏం చేయాలని ఆయన ఇచ్చారో దాన్ని ప్రతి భాగంలో నుంచి సీరియల్గా ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ తీసి ఒక చోట ప్రతి నెల ఒక శీర్షిక కింద ఇస్తూ వస్తున్నారు. తర్వాత సంస్కృత పరిచయం, దేవభాష అయినటువంటి సంస్కృత పరిచయం కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. ఇంతకీ రకరకాల వాళ్ళు రకరకాల పేర్లతో ఏమిస్తున్నా దీనిలో అవన్నీ ఎవరి సొంతం కాదు, అన్నీ మాస్టర్ గారి యొక్క ఉపన్యాసాలు, గ్రంథాలు. ఆయన ఏ మార్గంలో వాటిని చూడాలని మనకు అలవాటు చేశారో ఆ మార్గంలో, అంటే మాస్టర్ గారి యొక్క విశ్వరూపం మాస్టర్ గారే ఈ శీర్షికల రూపంలో మొత్తం అన్నిటా కూడా ఉంది. పేర్లు ఇక్కడ ఎవరు ఉన్నా మొత్తం కూడా మాస్టర్ గారి స్వరూపమే ఈ పత్రిక. ఇది మనకు శ్వేతదీపం గురించి. ఈ శ్వేతదీపం అనేటువంటి దానికి ఆల్రెడీ మాసపత్రిక చందాదారులుగా ఉన్నవాళ్ళు కాక ఇంకా ఎవరైనా కొత్తగా ఆసక్తి ఉన్నా మన బుక్ స్టాల్లో కౌంటర్ ఉంది. ఈ మ్యాగజైన్ కూడా విదేశాల్లో ఉన్నవాళ్ళు పోస్టల్ ద్వారా కాకుండా ఈ మ్యాగజైన్గా కూడా చేరవచ్చు, వివరాలు అక్కడ తెలుసుకోవచ్చు. తర్వాత ఇందాక మనం రిలీజ్ చేసుకున్నటువంటిది మాస్టర్ ఈకే గారి ప్రసంగములు మొదటి భాగం. ఇదేంటంటే మొదటి భాగం అని పెట్టారు. మనం మాస్టర్ గారి ప్రసంగ పాఠాలు చాలా బుక్స్ వేసుకున్నాం కదా, నారద భక్తి సూత్రాలు, ఆముక్తమాల్య, సనస్సు జాతీయం, ఇవన్నీ కూడా మాస్టర్ గారి ప్రసంగాలే కదండి. అంటే అది ఒక టాపిక్ తీసుకొని చాలా కాలం పాటు, అంటే పతంజలి యోగ సూత్రాలు కానీ అవి కొన్ని పెద్ద పెద్ద గ్రంథాలుగా వచ్చేట్టుగా చెప్పినవి. అలా కాకుండా ఒక గంటన్నర ఒక లెక్చర్ పర్టికులర్గా ఒక టాపిక్ అని కాకుండా తీసుకొని చెప్పినప్పుడు అలాంటివి మనం మొదటిసారిగా వేసుకుంటున్నాం. కాదండి ఇది కూడా మనం వేసుకున్నాం కదా జన్మదిన సందేశాలు, అంటే అవి జన్మదిన సందర్భంగా చెప్పినవి. అలా జన్మదిన సందర్భం కాకుండా విడిగా ఆయన చెప్పిన లెక్చర్స్ అనేటువంటివి ఇది మనం మొదటిసారిగా వేసుకుంటున్నాం కనుక దీనికి మొదటి భాగం పెట్టుకోవడం జరిగింది. ఇలా ఆయన చెప్పిన లెక్చర్స్ని మనం చాలా వాటిని ధారావాహికగా శ్వేతదీపంలో అదురుకు వేసుకుంటూ వచ్చాం. వాటన్నిటిని కూడా మళ్ళీ రెండో భాగం, మూడో భాగం ఇట్లా తర్వాత మనకి వస్తాయి కాబట్టి ఇది మొదటి భాగంగా మనం వేసుకున్నాం. దీనిలో ఇందాక చెప్పినట్టుగా సేవాధర్మం, జీవన ధర్మం అనేటువంటి రెండు ప్రసంగాల్ని మనం ఇందులో వేసుకున్నాం. కొన్ని నెలల క్రితమే మనకి క్యాసెట్స్ ఒంగోలు మారుతి గారి ద్వారా లభించి వాటిని వెంటనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాం. అది విన్నవాళ్ళు చాలామంది వెంటనే రియాక్షన్ ఏంటంటే మామూలుగా చెప్పలేదండి ఆయన అసలు, అంటే ఉపన్యాసాలు అనేకం ఉంటాయి మాస్టర్ గారివి, కానీ ముఖ్యంగా శ్రీశైలంలో ఆయన జన్మదినం అప్పుడు ఇచ్చినటువంటి ప్రసంగం కానీ ఇప్పుడు ఈ ప్రసంగాలు కానీ మనం వింటూ ఉంటే అందులో ఒక బుల్లెట్ దూసుకొని వచ్చినట్టుగా వస్తాయి ఆ మాటలన్నీ కూడా. అంటే అవి చీల్చి పారేస్తాయి. దేన్ని చీలుస్తాయి? మనలో క్షాళనం కావాల్సిన వాటన్నిటినీ కూడా ఏవైతే కాంప్లెక్స్లు, తేళ్లు, జరులు పాకుతున్నట్టున్నాయో, పైకి మనం నైస్గా కనబడుతున్నప్పటికీ, ఎంత ఇదిగా ఉన్నప్పటికీ లోపల ఏవైతే మనలో ఉన్నాయో ఉంటే అవి ఆటోమేటిక్గా తాకుతాయి. అంటే సూర్యుడు వస్తే ఎట్లా ఆ చీకట్లన్నీ కూడా పోండి చెప్పక్కర్లే ఆటోమేటిక్గా ఎగిరిపోతాయో, తుప్పు వదిలినట్టుగా. అంటే కొంతమంది జనరల్గా లోకంలో, అంటే ఇది ఇంకెవరినో విమర్శించడానికి కాదు, సమాజంలో మొహమాట పడుతూ మనకెందుకులే అనుకుంటూ పైకి నైస్గా ఇలా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా చెబుతారు. ఇంకొంతమంది కొద్దిగా మొహమాటం లేకుండా చెప్పినట్టుగా పైకి కనబడుతూ ఒక వర్గం వాళ్ళని సాటిస్ఫై చేయడానికో, అక్కడ ఉండే పార్టీల వాళ్ళనో, లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళనో, లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఆనందింపజేయడానికో ఇంకొకరిని హత్య చేస్తూ కటువుగా మాట్లాడటం చేస్తూ ఉంటారు. ఇది కటువుగా మాట్లాడటం కాదు, ఇది మనల్ని బాగు చేయటానికి, బాగుపడటానికి సొల్యూషన్ ఎప్పుడూ ఒకటే ఉంటుంది, అనేక సొల్యూషన్స్ ఉండవు, సొల్యూషనే ఉంటుంది. కాబట్టి అదేమిటనేటువంటిది జాతికి నిర్మోహమాటంగా చెప్పేవాళ్ళు కావాలి. అలా చెప్పినటువంటి వాళ్ళలో ఆధునిక కాలంలో స్వామి వివేకానంద గత 100 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే ఆయన నిర్మోహమాటంగా మాట్లాడారు. అట్లా అంటే ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఇంగ్లాండ్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ జీసస్ క్రైస్ట్ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటే అక్కడ ఎవరో కోపం వచ్చింది, ఎవరికో లేచాడు ఈయన మాట్లాడుతున్న తీరుకి. చర్చి ఫాదర్ ఎవరో లేస్తే, మనం అప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళ పాలనలో ఉన్నాం, బానిస దేశంగా, స్వతంత్ర దేశంగా లేము, షటప్ కూర్చో అన్నాడు ఆయన. మామూలుగా ఉరి తీసేస్తారు, వందే మాతరం అంటేనే ఉరి తీసినటువంటి వాళ్ళు వాళ్ళ దేశంకి వెళ్ళి షటప్ కూర్చో, ఏం తెలుసు నీకు జీసస్ క్రైస్ట్ గురించి అన్నాడు ఆయన.
నువ్వు వ్యాప్తి చేస్తుంది జీసస్ గురించి కాదు, మతాన్ని గురించి, అది కూడా హింసతో కాకుండా ఈ మతాన్ని ఎక్కడ వ్యాప్తి చేసావో చెప్పు, చరిత్రలో చూడు అంటాడు ఆయన. అంటే చెప్పడంలో ఒకరు విమర్శించడానికి చెప్పలే, ఆయన ఒక మతానికో ప్రాంతానికో అని కాకుండా మానవ జాతిలో ఉన్నటువంటి క్షాళనం కావాల్సిన విషయాల్ని ఇచ్చేయటం కోసం వచ్చినటువంటి దిగి వచ్చిన వాళ్ళు కనుక అతి పరమ ప్రేమతో వాళ్ళవి చెప్పారు. మళ్ళా అదే సింహగర్జన మనం మాస్టర్ గారిలో చూస్తాం. ఆయన విదేశాల్లో వెళ్ళినా అలాగే చెప్పారు, ఇక్కడ చెప్పినా అలాగే చెప్పారు. చెబుతూ చాలాసార్లు ఈ మాట నేను చెప్పిన తర్వాత ఎవరైనా వచ్చి నన్ను కనుక చాచి లెంపకాయ కొడితే సంతోషించి ఉండేవాడిని అన్నారు. ఓ చోట చచ్చినట్టు విని ఉండవలసిందే ఎవరైనా, ఎందుకంటే ఇవి సత్యాలు కనుక అన్నారు. తేలు కొట్టిన దొంగల్లా కూర్చోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు అని చేవ సచ్చిన జాతి, పులుసు సచ్చిన జాతి, నపుంసకపు జాతి, మామూలుగా కాదు వెన్నుముక లేని జాతి, ఇట్లా మాట్లాడారు ఆయన వేరే ప్రసంగాల్లో. అట్లాంటి ప్రసంగాల్లో ఈ సేవాధర్మం, జీవన ధర్మం, ముఖ్యంగా సేవాధర్మం అయితే మరీ బుల్లెట్స్ అన్నమాట. ఇది వినంగానే అందరూ కూడా ఏమండి గ్రంథాలుగా రావాలి. కొంతమంది అయితే దీనిలో ఉన్నటువంటి విని ఇది స్కూల్ పిల్లలకి తీసుకెళ్ళి పంచాలని ఉందండి, వెంటనే ప్రింట్ చేయండి అని అన్నారు. వాళ్ళు నిజానికి పుణ్యశాస్త్రి గారి జయంతి రోజునే ఇదే వేదికలో ప్రింట్ చేసి ఇచ్చేద్దామని వాళ్ళు రెడీ చేశారు. కొన్ని కారణాంతరాల వల్ల అది జనవరి గురు పూజకి వాయిదా పడి ఇప్పుడు ఇది రావటం జరిగింది. ఇందులో ముందు మాటలో మేలుకొలుపు అని పెట్టారు. అనంతకృష్ణ గారికి పేరే అంటే ముందు మాటలో మేలుకొలుపు అంటే మనల్ని మేలుకొల్పటం, అంటే ఎట్లా మనం జీవించాలి, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనేటువంటిది. ఇది మేలుకొలుపు అంటే ఎవరికండి అంటే ఒక జాతికి కాదు, మానవ జాతి మొత్తానికి కూడా. ఇందులో ముందు మాటలు అంటారు, నేను చెర్నాకోలతో కొట్టినట్లుగా అన్నారు. నిజంగా అలాగే ఉంటుంది. అంటే కొట్టడం అంటే అర్థం వేరే ఉద్దేశం కాదు, నిద్రపోతూ ఉన్న జాతిని మేలుకొల్పటం. మరీ ముద్ర నిద్రపోతున్నప్పుడు తప్పదు, ఒక్కోసారి చెన్నాకలతో చేసినట్టు ఉంటే కానీ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏమిట్రా అని మనం ఆలోచించుకోవడానికి కుదురుతుంది. ఈ సేవాధర్మం అన్న దానిలో మాస్టర్ గారు చెబుతూ, నాకు ఇప్పటికి సర్వీస్ ఇంకా 10 ఏళ్ళు ఉందండి, లేదా 30 ఏళ్ళు ఇప్పటికి నేను సర్వీస్లో ఉన్నాను, ఇలా మాట్లాడుతూ ఉంటా. అందరూ మాట్లాడుకునేదే. మాస్టర్ గారు చెబుతారు, ఈ గ్రంథంలో ఈ ఉపన్యాసంలో కాకపోయినా ఆయన జనరల్గా చెప్పే మాట, ఆఫీసులో కూర్చొని వీడు నాకు ఇంత సర్వీస్ ఉంది అని మాట్లాడుకునేటప్పుడు వీడు చేసేది పని కాదు, అక్కడ కూర్చొని ఇంకా టీఏడిఎల్ ఏం రావాలి, అదెంత రావాలి, ఇదెంత రావాలి, ఈ పార్టీకి నాకు ఇంత స్పేస్ స్కేల్ రావాలి, ఇవి మాట్లాడుకుంటూ ఉంటాడు. అంటే వాడు మాట్లాడుకునేది వాడి పొట్ట కోసం, దాన్ని సర్వీస్ అనే మాట వాడుతూ ఉంటాడట. అది సర్వీస్ అవ్వదు. సర్వీస్ అంటే అర్థం ఏమిటి, మన పొట్ట కోసం మనం చేసుకునేదాన్ని సర్వీస్ అనరు అని చెప్పారు. ధర్మముతో కూడిన అర్థము, ధర్మముతో కూడిన కామము, ఇది 3 కూడా ట్రయాంగిల్ అని చెప్పారు. అంటే ఇంకొకటికి ఉపయోగపడ్డ నలుగురికి పనికి రావడం ద్వారా మనం పొందేటువంటిది ఏదైతే ఉందో, ఇంకొకటి పనికొస్తూ జీవించడం ద్వారా మనం లబ్ధి పొందడం, అది అక్కడ అర్థం అంటే అన్నారు. అప్పుడు వీడి కామములు అంటే నీడ్స్ అనేటువంటివి అక్కడ సాటిస్ఫై అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ 3 ట్రయాంగిల్ కరెక్ట్గా ఎక్కడైతే ఉంటుందో దాన్ని మాత్రమే సర్వీస్ అనాలి అన్నారు. అంటే అర్థం ఏంటంటే నీ ద్వారా ఇంకోటి ఉపయోగం జరగాలి అనే యాటిట్యూడ్తో నువ్వు కనుక పనిచేస్తే, అన్కండిషనల్గా మనం కనుక చేస్తే, నిస్వార్థంతో, అది సర్వీస్ అంటారు నిజమైన అర్థంలో అన్నారు. అంటే ఏమంటే మేము ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నంత సర్వీస్ కింద కాదా అంటే అది కూడా సర్వీస్ అవుతుంది అన్నారు. ఎప్పుడు అవుతుంది అంటే నువ్వు చేస్తున్న చోట అదే పని చేస్తూ ఉండొచ్చు, నీ యాటిట్యూడ్ ఎలా ఉన్నది. నా పొట్ట కోసం నేను ఈ జాబ్ చేస్తున్నాను లేదా నీ వ్యాపారం పెట్టుకున్నాను అనుకుంటే అప్పుడు అది సర్వీస్ కాదు. కానీ నలుగురికి నా వల్ల ఉపయోగం జరగాలి అని అనుకున్నాడు అనుకోండి, అతను ఒక పాఠం చెప్పేవాడు అనుకోండి, టీచర్గా ఉన్న చోట తన పిల్లవాడికి చదువు చెప్పుకుంటే ఎంత శ్రద్ధగా చెప్పుకుంటాడో అంతే శ్రద్ధగా అందరికీ చెబుతాడు. అంతేకాదు ఆ పిల్లల్లో ఉన్న భగవంతుడికి నమస్కారం చేసుకుని, ఓ భగవంతుడా నా ద్వారా ఈ పిల్లలందరికీ నా ద్వారా ఏవి చక్కగా అందాలో అవన్నీ చక్కగా ఆ పాఠాలు హాయిగా వాళ్ళకి ఈజీగా అందేట్టుగా చేయి అని కోరుకుంటాడు. పన్నాల జయరామశర్మ గారు అలాగే పుణ్యశాస్త్రి గారు చాలాసార్లు చెప్పిన మాట ఈ వేదిక మీద కూడా చెప్పారు. వాళ్ళు గురు పూజల్లో మాస్టర్ గారు గుంటూరు హిందూ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు వ్యాకరణం అనేది బాగా కష్టంగా ఉండేది అప్పట్లో ఏదో వ్యాకరణం కష్టం, బాల వ్యాకరణం అవన్నీ కూడా. పైగా అప్పట్లో కరెక్షన్స్ చేయడం అనేది ఇప్పట్లాగా కాదు, 100కి 99 మార్కులు 100 మార్కులు కూడా తెలుగు సంస్కృతానికి వేస్తున్న రోజులు ఇవి. అప్పట్లో 40, 50, 60 దాటం అనేది ఉండేది కాదట. అరసున్నా కూడా పెట్టేడా లేదో చూసే రోజులు అవి.
మామూలురా బండిరా గురించే కాదు, అసలు ఆ తెలుగు మనకు తెలియదు ఇప్పుడు. అలాంటి రోజుల్లో ఆ వ్యాకరణం అంతా కూడా చాలా కష్టంగా ఉండేదిట. వీళ్ళు ఒకసారి మాస్టర్ గారి దగ్గరికి జయరామశర్మ గారు వెళ్ళి, ఏమండి చాలా కష్టంగా ఉంటుంది, పరీక్షలు దగ్గర పడుతున్నాయి, టెన్షన్గా ఉందండి అని ఇంటికి వెళ్ళి అడిగారట. ఎవరు? జయరామశర్మ గారు ఒక్కళ్ళు అడిగారట. అడిగితే ఆయన అన్నట్ట, ఓకే ఏం పర్లేదు, మన వాళ్ళలో ఎవరెవరికి కష్టం అనిపించిందో వాళ్ళందరినీ పట్టుకొని రా రేపు ఇంటికి అన్నారట. అడిగిన వాడికే కాదు, ఇంకా ఎవరెవరికి కష్టమో కనుక్కో అందరినీ తీసుకొని రా అని పరమ సింపుల్గా చెప్పేశారట. ఎందుకంటే కాలేజీలో గ్రామర్ ఒకళ్ళు చెబుతారు, నాన్ డీటెయిల్ ఒకళ్ళు చెబుతారు, ఇట్లా ఉంటుంది. అందువల్ల ఈయన గ్రామర్ చెప్పే సెక్షన్ కాని సెక్షన్లో ఉన్న వాళ్ళకి గ్రామర్ కావాలంటే ఎట్లా? అది నోట్స్ రాసుకుంటే కాదు, అంత సులువుగా తేనెలు తీసి ఇట్లా ఇచ్చినట్టుగా ఆయన ఇచ్చారట. ఎప్పుడు ఇవ్వగలరండి? అదే బుక్ ఇంకొక ఆయన ఏమో అంత కష్టంగా అర్థం కాకుండా చెప్పడం ఏమిటి, ఇంకోటి అంత సులువుగా ఎందుకు చెప్పారు అంటే, ఎదుటివాడిని ఆరాధించడం అనేది, ఆ రూపంలో పరమాత్మను ఆనందింపజేద్దామనే భావంతో ఉన్నప్పుడు ఆ టీచర్కి టీచింగ్ చేసేవాడికి దాన్ని ఎంత ఈజీగా చెప్పాలో ఆ దుగ్ధ లోపల ఉన్నప్పుడు అవి తడతాయి. అలాగే ఉద్యోగం చేసే చోటైనా అంతే. మనం ఉద్యోగమే చేస్తున్నప్పటికీ, ఆ శాలరీతోనే కుటుంబం నడుస్తున్నప్పటికీ, అక్కడ కనుక చేస్తున్న చోట ఆటోమేటిక్గా మనం ఉద్యోగం చేస్తున్న ఇంకొక ఉపయోగపడటం అనేది జరుగుతుంది మూడో వాడికి. ఆ ఉపయోగపట్టంలో ఆరాధనాపూర్వకంగా ఆ రూపంలో పరమాత్మకే వాళ్ళకి నోటితో చెప్పకపోయినా ఆ భావంతో మనం ఉంటే అది సేవ అవుతుంది. అందువల్ల అది కూడా సేవగా మనం మలుచుకోవచ్చు అని చెప్పారు. అంటే దీన్ని బట్టి ఆయన మాస్టర్ గారు అంటారు, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి? వ్యక్తులు కాదు ప్రధానం, సేవ. సేవ జరగడం కోసం వ్యక్తులు తప్ప వ్యక్తుల కోసం సేవ కాదు. ఇది ధ్యానవాక్యం అన్నమాట, మామూలు విషయం కాదు ఇది. అంటే మనం వర్క్ మొదలు పెడతాం, కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ నన్ను ఇక్కడి నుంచి మార్చి ఇంకో డిస్పోజరీలో వర్క్ చేయమన్నారండి, నేను ఇక్కడే డిస్పోజరీలో 12 ఏళ్ళుగా చేస్తున్నాను, నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోమంటారేమిటి అంటే సేవే ఆగట్లేదుగా, నేను అక్కడికి వెళ్ళి సేవ చేయమన్నారు. లేదు ఉన్న డిస్పోజరీలోనే నువ్వు మందులు కొట్టడం కాకుండా ఈరోజు కేషీట్ నెంబర్లు తీ, లేదా మంచినీళ్ళు అందించంటే నాన్ సెన్స్, నేను ఇంత వర్క్ చేస్తూ ఉంటే నన్ను అవమానిస్తూ వాళ్ళ మంచినీళ్ళు ఇమ్మంటారా, లేదా బల్లలు దొడవమంటారా అంటే అర్థమైనప్పుడు సేవ కోసం ఉన్నావా, వ్యక్తి కోసమా? వ్యక్తి కోసం సేవ కాదు, సేవ కోసం వ్యక్తులు. మనకు తెలియకుండా వస్తుంది, ఉన్నటువంటి ఈ డిస్పెన్సరీలో నువ్వు వద్దు, ఆ డిస్పెన్సరీకి వెళ్ళు అని అన్నా, ఈ ఊళ్ళో కాదు ఈ ఊళ్ళోకి వచ్చి ఇక్కడ మందులు ఇవ్వని అన్నా, ఒకే డిస్పెన్సరీలో ఉన్నా ఈ పని కాదు నువ్వు ఈ పని కూడా చేయన్నారు అనుకోండి, చాలా మండుతుంది. మళ్ళీ అంతకృష్ణ గారు లాంటి వాళ్ళు వచ్చి ఎప్పుడో మీటింగ్ పెట్టి, అలా కాదు అందరం అన్ని పనులు తెలుసుంటే ఎప్పుడైనా ఎవరైనా అనారోగ్యం ఇంకో కారణం వచ్చి లేకపోతే మనకు అన్ని పనులు ఇట్లా చెబుతూ ఉంటే ఓహో అందుకు. అసలు విషయం ఏమిటి? ఇది క్వశ్చన్ చెబుతున్నారు, వ్యక్తుల కోసం సేవ కాదు, మనం బాగుపడటం కోసం ఆ సేవ అనేటువంటి దానిలోకి ప్రవేశిస్తున్నాం. సేవ ప్రధానం, వ్యక్తులు కాదు అనేటువంటి దాన్ని ఇందులో మనకు మాస్టర్ గారు తెలియజేశారు. ఇంకోటి కూడా చెప్పారు, అసలు ప్రపంచంలో ఈ ఉద్యోగం చేస్తున్నాం వ్యాపారం చేస్తున్నాం అనుకునేవాడు కూడా ఎవడూ కూడా వాడు నా పని నా బతకడం కోసం అనుకుంటున్నాడు కానీ పొరపాటు అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా 10 to 5 వీడి బూట్లు వీడు శుభ్రం చేసుకోవాలనుకోండి, ఎవడ జీతం ఇస్తాడా? వేరే వాళ్ళ బూట్లు ఇచ్చేస్తూ ఉంటే దాంతో వీడు బతుకుతాడు. వీడు 4 గోడలకు కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం దాకా పాఠాలు చెప్పాడు అనుకోండి, జీతం ఇస్తారా? 4 ఏళ్ళు పాఠం చేస్తే వాళ్ళకు ఉపయోగం జరుగుతుంది కాబట్టి వాళ్ళు శాలరీ ఇస్తారు. ఇలా ఎక్కడ కాదని నేను బిజినెస్ పెట్టుకున్నా, నేను బట్టల షాప్ పెట్టుకున్నా, ఆ బట్టలు కొనటం ఇంకోటి ఉపయోగపడుతూ ఉంది. వాడు ఎక్కడికో వెళ్లకుండా కంపెనీ ఇక్కడికి వచ్చినాయి, రకరకాల కంపెనీలు వాడు కొనుక్కుంటున్నాడు అంటే వాడికి ఉపయోగం జరుగుతోంది. అలా ఇంకోటికి ఉపయోగం జరగటం వల్ల నీ లైవ్లీహుడ్ నడుస్తోంది. ఎట్లాగో ఇంకోటి ఉపయోగం జరుగుతోంది, అది ఏడుస్తూ నా పట్ట కోసమని కాకుండా ఆ రూపంలో ఉన్న పరమాత్మకి ఉపయోగం జరుగుతుంది అని నువ్వు కనుక అనుకుంటే అది సేవ అవుతుంది. అసలు ఇంకోటి చెప్పారు, నీ కాలి గోటి దగ్గర నుంచి తల దాకా నువ్వు వాడే ప్రతి వస్తువు కూడా సమాజంలో ఇంకొకళ్ళు ఎవరో తయారు చేయటమో వాళ్ళ యొక్క శ్రమ ఫలితం. నా చొక్కా నేను తొడుక్కుంటున్నా, నా బతుకు నేను బతుకుతున్నాను, నా బతుకు మనం బతకట్లేదు, ఇంకోటి చొక్కా తయారు చేస్తుంటే మన దాకా వస్తోంది. నువ్వే చొక్కా తయారు చేసుకొని గాంధీ గారిలాగా ఉండగలుగుతున్నావా? కాదు కదా. కాలి చెప్పుల దగ్గర నుంచి ప్రతిదీ ఇంకోటి ఎవరో తయారు చేస్తే మన దగ్గరకు వస్తున్నాయి. కాబట్టి అర్థం ఏమిటి? సమాజానికి రుణపడి ఉన్నా నా బతుకు మనం బతకట్లేదు, ఇంకోళ్ళ వల్ల మనం బతుకుతున్నాం. పరస్పరత్వం, అలాగే మనం కూడా ఇంకోళ్ళకి ఉపయోగపడగలగటం అనేటువంటిది రావాలి అని చెప్పారు. తర్వాత మాస్టర్ గారు ఈ గ్రంథంలో ఏం చెప్పారంటే, అగ్రరాజ్యాల వాళ్ళు ఒక విషయంలో మన విషయంలో జయించిన విషయాలు ఉన్నాయట. అదేంటంటే ఈ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మనకు అలవాటు చేశారట. అసలు ఈ వృత్తులు ఇలాంటివి మర్చిపోయేట్టు చేసి BAలు MAలు MSCలు చదివి ఉద్యోగం అనేటువంటిది
ఎక్కడో వెళ్ళి కూర్చొని 4 గోడల మధ్య ఏసీ రూముల్లో కూర్చొని చేస్తే అదే అసలైనటువంటి జీవితం అనే భ్రమలోకి వెళ్ళాంట మనం. దానికి ఒక జీతం అని పెట్టి డబ్బులు తీసుకొని దానివల్లే బతకగలం. ఉద్యోగం రాకపోతే లైఫ్ అయిపోయినట్లు ఎండ్. అదే కాబట్టి ఏంటి, అదంతా ఎడ్యుకేషన్ అనేటువంటి మసి పూసేట వాళ్ళు. దానిలో ఎప్పుడైతే చెప్పారో నా పిల్లవాడికి ఫస్ట్ మార్క్ రావాలి ఇలాంటివన్నీ మొదలైనట. సరే, దానిలో చదువుకోవడం వల్ల ఏమైంది, పిహెచ్డీలు చేశారు, కానీ వీడి వల్ల దమ్మిడి లోకానికి ఏమైనా ఉపయోగం ఉందా? మాస్టర్ గారు అన్నారు అక్కడ, నేను కూడా పిహెచ్డీ చేశాను, నేను ఎంత పనికొస్తున్నానో సమాజంలో నాకు తెలుసు, దమ్మిడికి మనం పనికి రావట్లేదు. అక్కడ అన్నారు ఎంఎస్సీ అగ్రికల్చరల్ చేశాడు ఒకడు, పొలం పండించడం చేయమంటే చేయగలడా, ఇంకెందుకు అన్నారు. కాబట్టి ఈ సర్టిఫికేట్స్, ఈ డిగ్రీలు కాదు, ఈ కాంపిటేటివ్ స్పిరిట్లు ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి రంగారెడ్డి పిల్లలకి తయారు చేస్తున్నాం. ఇవి కాదు కావాల్సింది, విష బీజాలు నాటుతూ ఉన్నాం. దీనివల్ల మనం జరుగుతున్నది ఏమిటి అంటే స్పిరిట్ ఆఫ్ సర్వీస్కి దూరం అవుతూ ఉన్నాం అన్నారు. అడ్జస్ట్మెంట్ అన్నారు స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అంటే, ఒకళ్ళ కోసం ఒకళ్ళు, దానికోసం కావాలంటే అడ్జస్ట్మెంట్ అవ్వటం, ఎలా ఒకళ్ళకొకళ్ళు సహకరించి జీవించుకోవటం. దీనికి నిజానికి డబ్బులతో పని లేదు అని చెప్పారు. జ్వాలకులు గారు కొటేషన్ చెప్పారు, నువ్వు డబ్బులు అంటే కాయిన్స్లో ఉండదు, అది మానసిక దానిలో ఉంది, దానికి బయట కాయిన్స్ పెట్టుకున్నారు. అసలు ఈ డబ్బులతో పని లేదు, ఒకళ్ళొకళ్ళకి సహకరించుకోవడం అనేది పెట్టుకుంటే పూర్వం ఊళ్ళలో అలాగే ఉండేది. అంటే ఊళ్ళో ఉండేటువంటి రైతు పండించేవాడు ధాన్యాన్ని, ఆ తర్వాత ఊళ్ళో బార్బర్ ఉన్నాడు అనుకోండి, సంవత్సరం అంతా అందరికీ చేస్తూ ఉంటాడు. అందరూ ఆ పంట పండినప్పుడు తలా వాళ్ళ రకరకాల ధాన్యాలు అతనికి బస్తాలు ఇంటికి పంపించేవాళ్ళు. దాంతో అతను జీవించేవాడు. ఎక్కడ డబ్బులు అనేటువంటి రూపం లేదు. అలాగే పాఠం చెప్పే ఆయన ఉండొచ్చు ఆ ఊళ్ళో, ఆయన కూడా ఏం ఫీజే ఉండదు, పాఠాలు చెప్పేవాడు. తర్వాత అందరూ ధాన్యం ఇచ్చేవాడు. ఇట్లా వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏం తయారీ ఉందో ఒకడు వచ్చి వాళ్ళ ఇంట్లో కావాల్సినటువంటి చక్కగా తయారు చేసి కుర్చీలు, బలలు, బీరువాలు చేసేవాడు ఒకడు ఉండేవాడు. ఒకళ్ళకొకళ్ళు ఇలా కావాల్సినవి సహకరించుకోవడంలో ఎక్కడ డబ్బు అనేటువంటి అవసరం ఏమీ లేదు. ఇది మనం సృష్టించుకున్నటువంటిది, మానసికమైందే తప్ప. అప్పుడు సహకరించుకోవడం ఎప్పుడైతే ఉందో కాంపిటీషన్ అనేది ఉండదు, కోఆపరేషనే ఉంటుంది. అప్పుడు ఉండేదాన్ని సర్వీస్ అంటారు అని కూడా మాస్టర్ గారు దీనిలో చెప్పారు. మరి ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నామంటే అక్కడ మాస్టర్ గారు నిర్మోహమాటంగా చెన్నకోలతో కొట్టినట్టుగా చెప్పినవి ఏంటంటే, ఉద్యోగాలు ఇప్పించుకోవడం, నా కులం వాడికి రిజర్వేషన్లు, ఇట్లాంటి ఏడుపులు వచ్చినాయి అన్నారు. వీటి కోసం తయారు చేసుకున్నవి ఇవన్నీ. అయితే మరి చనిపోయిందా, సేవాధర్మం పూర్తిగా అడుగంటిపోయిందా, మనలో లేకుండా పోయిందా ప్రస్తుతం? ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మెకాలే విద్యా విధానం వచ్చి లిటరసీ ఎడ్యుకేషన్ని మసిపూసి మారేడుకాయ చేసి చేయడం వల్ల పూర్తిగా ఇప్పుడు మనం జీరో అయిపోయిందా అంటే అది అవ్వదు అన్నారు. ఎంత అగ్రరాజ్యాలు పెత్తనం చెలాయించి మనం నాశనం కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ అవ్వదు. అక్కడ మాస్టర్ గారు ఒక మాట అన్నారు, ఇన్స్పైట్ ఆఫ్ ది ఎడ్యుకేషనలిస్ట్ హ్యుమానిటీ స్టిల్ ఎడ్యుకేటెడ్ అన్నారు. అంటే ఎంత వాళ్ళు ప్రయత్నించి చెడగొడదాం అనుకున్నప్పటికీ చెడిపోకుండా మానవత్వం ఇంకా నిలిచి ఉందిట. కారణం అది వ్యక్తుల మీద ఆధారపడి లేదు, ప్రకృతి మీద ఆధారపడి ఉన్నది అని చెప్పారు. అంటే హ్యూమన్ నేచర్ కెన్ నెవర్ బీ పొల్యూటెడ్ బికాజ్ ఇట్ బిలాంగ్స్ టు నేచర్ అండ్ నాట్ హ్యూమన్ బీయింగ్ అన్నారు. అది ప్రకృతికి సంబంధించింది కాబట్టి మనం చెడగొడదామన్నా పూర్తిగా చెడగొట్టలేము, ప్రకృతిలో ఉన్నది. ఉదాహరణకి ఇందులో చెప్పబోయినా మాస్టర్ గారు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ, ఎంత కరుడు కట్టిన వాడు అనుకున్నవాడైనా, మానవత్వం లేదనుకున్నవాడైనా ఎదుటివాడికి ఉన్నట్టుండి అక్కడ యాక్సిడెంట్ అయ్యో, ఏదో బ్లేడ్ దిగో, రక్తం వస్తుంది అనుకోండి, చూస్తూనే అయ్యో అంటాడు ఒక్క క్షణం. ఎందుకంటున్నాడు? తెలియకుండా లోపల మానవత్వం అనేది లోపల ఉంది. ప్రతివాడిలో ఉన్న మానవత్వం మీద విశ్వాసం కలిగి జీవించడం అనేది చేత కావాలి అన్నారు మాస్టర్ గారు. ప్రతి వాళ్ళం ఎలా ఉంటాయంట, అమ్మో మనం జాగ్రత్తగా ఉండాలి, ఎవడు మనల్ని మోసం చేస్తాడో, ఇలా ఎవడికి వాడు ఇంకోటిని అలాంటి భయంతో చుట్టడం వల్ల ఏం జరుగుతుంది, మానవత్వం అనేటువంటిది మేలుకొలపకుండా నిద్రిస్తూ దానిలో నిద్రిస్తున్నట్టుగా ఉన్నాం. కానీ ప్రకృతి ఏం చేస్తుందిట, ఆ మానవత్వం మేలుకొనేటట్టుగా చేస్తుందిట. అలా మేలుకోవడానికి ఎలా జీవించాలో మహాత్ములు కొంతమంది ఉంటారు. అలాంటిది మన దేశంలో కూడా రావాలి. ఇది ఎప్పుడు వస్తుంది అంటే హక్కుల కోసం పోరాడితే రాదు, కర్తవ్యాల కోసం పాటుపడితే వస్తుంది అన్నారు. దీనిలో భాగంగా మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఎలా మనల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు చెప్పి, ఈ బ్యాంకులు అనేవన్నీ కూడా వాటిల్లో డబ్బులు వేసుకోండి, ఏదైనా బ్యాంకుల ద్వారా అనేది సిస్టమ్ అంతా కూడా విదేశీయుల ప్లాను. ఇదంతా కూడా అంటే డబ్బులు, దాన్ని మ్యానిపులేషన్, ఇదంతా కూడా వాళ్ళు పెట్టి దానిలో ఇరికించడం వల్ల మనం భయభ్రాంతులం అయిపోయి, దాంతో మనం జీవించాలంటే ఇంత డిపాజిట్ ఉండాలి, పిఎఫ్లు ఉండాలి, గ్రాట్యుటీలు ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి. మరి అవన్నీ ఉన్నవాడేమో ఎట్లా ఉంటుంది, మళ్ళీ ఏమో అనే టెన్షన్లోనే ఉన్నాం కదా. అంటే సొల్యూషన్ అది కాదు.
వీటి వల్ల ఏదీ కాదు, చెదలగొట్టిన మొహంలాగానే ఉంటున్నాం కదా. దానికి మాస్టర్ గారు ఏం చేశారంటే ఎగ్జాంపుల్ మన గురు పూజల్ని చెప్పారు. గురు పూజల్లో ఏం జరుగుతోంది? సమర్పణ జరుగుతోంది. అందరూ కలిసి అక్కడికి వచ్చి చేసుకుంటున్నారు. ఎవరినైనా డబ్బులు అడుగుతున్నామా ఇక్కడ అన్నారు. మరి ఇక్కడ ఎలా జరుగుతుంది? మొన్న ఎవరు అంటున్నారు, ఏమండి భాగవత సప్తాహంలో అంత గ్రాండ్గా భోజనాలు పెడుతున్నారు, స్నాక్స్ పెడుతున్నారు, అక్కడ లాడ్జింగ్ బోర్డింగ్ ఏసీవి అవన్నీ పూరీలో ఆయన ఉదాహరణగా 2 రోజుల క్రితం నన్ను అడిగారు. ఇవన్నీ చూశారు, తీసుకుందేమో చాలా తక్కువ అమౌంట్, అవన్నీ అన్ని ఏర్పాట్లు చేశారు, ఎలా జరిగిందండి? ఎక్స్ట్రా ఏమైనా బేర్ చేస్తుంది ఆ సంస్థ? ఏం లేదు, తలా కొద్దిగా ఇచ్చినా అందరం కలిస్తే ఉండేటువంటిది గ్రూప్ లివింగ్లో అంత అద్భుతం జరుగుతుండడానికి ఉదాహరణ ఇవి. ఆ రుచి మనం చూస్తున్నాం, కానీ అలా జీవించాలంటే వెనకాడుతూ ఉన్నాం, దానికి మీద నమ్మకం కలగట్లేదు. అందుకని ఆయన ఎట్లా జీవించాలి, ఎందుకు అది సర్వీస్ అయింది ఆయన చెప్పారు. జీతము దక్షిణ రెండింటికి తేడా ఉందన్నారు. ఇంత అమౌంట్ అని ముందు పెట్టుకొని చేస్తే జీతం అంటారు. యజ్ఞార్థ కర్మగా జీవించగలిగితే మనం అది నిజమైన నేచర్లో ఉన్న ఎకనామిక్స్ అని చెప్పారు. అప్పుడు ఈ కాంపిటీషన్ పోతుంది అని అన్నారు. ఏమండి ఇట్లా మీరు ఎంతకాలం చేయగలుగుతారు, ఈ గురు పూజలు లాంటివి నిర్వహించగలుగుతారని అడుగుతూ ఉంటాట ఈ కాంపిటీషన్ గాడు అనేవాడు అన్నారు మాస్టర్ గారు. వాడు అడుగుతూనే ఉంటాడు, వాడికి నమ్మకం ఉండక, కానీ దిగితే తెలుస్తూ ఉంటుంది ఎంత వైభోగంగా జీవించవచ్చో. ఆ దరిద్రం నుంచి బయటికి రావడం అనేటువంటిది నిజమైన ఆనందం అనేటువంటిది అప్పుడు మాత్రమే అనేటువంటిది దిగితే కానీ తెలియదు అని చెప్పారు. అది బయట ఎక్కడో కూర్చొని చూపెట్టండి, ప్రూవ్ చేయండి అంటే అర్థమయ్యేది కాదు, అనుభవిస్తే కానీ అర్థమయ్యేది కాదు. అది గురు పూజలో మనం అనుభవిస్తూ ఉన్నదే, దాన్ని మనం నిత్య జీవితంలోకి చేసుకుందాం అన్నారు. ఇది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అనేటువంటి మాస్టర్ గారి ఒక ప్రసంగంలో నుంచి మనం ప్రస్తుతం ఉన్న సమయంలో చెప్పుకున్నాం. ఇంకోటి జీవన ధర్మం అనేటువంటి దాన్ని సాయంత్రం ప్రేయ తర్వాత చూద్దాం. వాసుదేవ్.